సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరా. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం ప్రాణతోస్మి పతంజలిం ప్రాంజలిం ప్రాణతోస్మి. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్నాసువా. శివాయ గురవే నమః. ఒక చిన్న సూచన మీ అందరికీ, అందరూ అన్మ్యూట్ చేసుకోకుండా మ్యూట్లో ఉండండి. నేను ప్రశ్న అడిగినప్పుడు అన్మ్యూట్ చేసుకుని ఒక్కరికరే మాట్లాడండి. నాకు ఆన్సర్స్ కావాలి. ఈరోజు మీ దగ్గర నుంచి నేను చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరందరూ కాన్సన్ట్రేటెడ్గా వింటూ నేను మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు అందరూ సిద్ధంగా ఉండండి. అలానే అందరూ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే గందరగోళంగా ఉంటుంది. కోటేష్ మ్యూట్ లో పెట్టేసేసి అప్పుడు రైజ్ చేస్తారు, అప్పుడు అన్మ్యూట్ చేయండి. ఈ సృష్టి నన్ను కూడా అన్మ్యూట్ చేసేసావు. సృష్టి, వ్యక్తి, సమాజము, కుటుంబము, పరమేష్టి, దేశం, ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి ప్రతి ఒక్కరికి కూడా. సృష్టి, వ్యక్తి, సమాజము, కుటుంబము, పరమేష్టి, దేశము, ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి. నోట్ చేసుకోండి. సృష్టి, వ్యక్తి, సమాజము, కుటుంబము, పరమేష్టి, దేశము, వీటన్నిటికీ కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు వీటన్నిటికీ సమానంగానే ఉంటాయి. ఆ ధర్మాలను అధర్మాలు కాదు, ఇక్కడ మళ్ళా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆ ధర్మాలను అందరూ పాటించాలి. పతంజలి మహర్షి సుమారు 3000 సంవత్సరాల క్రితం మనకి అష్టాంగ యోగాన్ని ఇచ్చారని శాస్త్రం చెప్తుంది. ఆ పతంజలి మహర్షి ఇచ్చిన అష్టాంగ యోగంలో మొదటి 2 అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అవి మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. మొదటి 2 అంశాలు ఏంటి? టైప్ చేయండి. అష్టాంగ యోగంలోని మొదటి 2 అంశాలు ఏంటి? ఎవరో ఒకరు టైప్ చేయండి. యమము, యమ కాదు, యమము, నియమము. పూర్తిగా పలకండి. యమము, నియమము. యమములో ఒక 5 అంశాలు ఉన్నాయి. మళ్ళా అవి తెలుసా? యమములో ఒక 5 అంశాలు ఉన్నాయి. యమము, నియమము. రైట్. యమము, నియమం అనేవి ఒక 10 ధర్మాలండి. సోషల్ డిసిప్లైన్, సెల్ఫ్ డిసిప్లైన్. ఇంకా ఆపండి చాట్ బాక్స్. నేను అడిగినప్పుడు మళ్ళా యాక్టివ్గా ఉందరు. యమము, నియమము 10 ధర్మాలు. వాటిని సామాన్య ధర్మాలు అంటారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ వీటిని పాటించవలసిన అవసరం ఉంది. అలాగే విశేష ధర్మం కూడా ఉంది వీటి మీద. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, స్వధర్మాన్ని నీవు తప్పనిసరిగా పాటించాలి అర్జున. స్వధర్మమైన క్షాత్ర ధర్మమును నిర్వర్తించడానికి నీవు భయపడనక్కర్లేదు. ఎందుకంటే క్షత్రుడికి యుద్ధం అనేది శ్రేయస్కరమైనదే. అందువల్ల నీవు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయడం నీ ధర్మం, నీ ధర్మాన్ని పాటించు అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే మానవులకున్న ధర్మం ఏంటి? మానవులు అంటే ఇక్కడ ఆడ మగ తేడా లేదండి. చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోలేదు, ఎందుకో నాకు అర్థం కావట్లా.
మానవులకు ఉండే ఒకటే ధర్మం. ఇక్కడ ఆడ మగ కుల మత జాతి ప్రాంతీయ భేదం ఏమీ లేవు. సమాజంలో జీవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఈ సామాన్య ధర్మాలు 10 పాటించి తీరాలి. ఈ సామాన్య ధర్మాలను 10గా విభజించారు. వాటిని అష్టాంగ యోగంలో ఇంక్లూడ్ చేశారు. యమ నియమము. ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ప్రతి ఒక్క జీవి ఈ యమ నియమాలను అనుసరించాలి. ఇవి కేవలం ఒక భారతీయులకేనా ఒక హిందువులకేనా అంటే కాదు. కేవలం భారతీయులకు హిందువులకేనా అంటే కాదండి. ప్రపంచం మొత్తం కూడా మానవాళి మనిషిని పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఇవి ఆచరించి తీరాలి. అవే విశేషమైన ధర్మాలు. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యమములో ఐదు అంశాలు ఉన్నాయి. యమము అనగా మరలా 5 అంశాలు ఉన్నాయి. యమము అనగానే అష్టాంగ యోగంలో యమము అనగానే మరలా ఒక 5 అంశాలు మనకి గుర్తుకు రావాలి. అష్టాంగ యోగము మొట్టమొదటి దీని గురించి తెలుసుకుందాం. పతంజలి యోగ సూత్రాలలో దీని మీద చాలా చెప్పారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అష్టాంగ యోగంలో ఆసనాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు అష్టాంగ యోగ అభ్యాసం చేస్తూ ఉంటే క్రమశిక్షణ ఏర్పడుతుంది. గురువు యొక్క పర్యవేక్షణలోనే చేస్తూ ఉండాలి. శరీరం యొక్క పరిమితులకి లోబడే చేయాలి, అతిగా చేయకూడదు ఎప్పుడు కూడా. అష్టాంగ యోగాన్ని అనుసరిస్తుంటే ఆచరిస్తుంటే శారీరక బలము మానసిక ప్రశాంతత ఒత్తిడి తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, యమములో మొట్టమొదటిది 5 అంశాలు ఉన్నాయి. అవి మొట్టమొదటి అహింస. నోట్ చేసుకోండి. అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఈ 5 అంశాలు యమము అంటారు. వీటిని సోషల్ డిసిప్లైన్ అంటారు. యమముని సైంటిఫికల్ గా సోషల్ డిసిప్లైన్ అంటారు. నియమముని సెల్ఫ్ డిసిప్లైన్ అంటారు. ముందు యమము గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యమము అనగానే దాంట్లో మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటిది అహింస. అహింస అంటే ఏంటి? నిర్వచనం చెప్పండి. ఒక్కరు చెప్పండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు యాక్టివ్ గా ఉండాలని ఈ రోజంతా. మనల్ని మనం హింసించుకోకూడదు. మనల్ని మనం హింసించుకోకూడదు, పక్క వాళ్ళని హింసించకూడదు. మనల్ని మనం హింసించుకోకూడదు. ఓకే, అది కూడా ఒక రకంగా హింసే కాబట్టి చేయకూడదు ఆ పని. పక్క వాళ్ళని మాటలతో హింసించకూడదు. ఇతరులను హింసించకూడదు. ఓకే, ఇంకా జంతువులను కూడా హింసించకూడదు. జంతువులను కూడా మనకి హాని చేయని సందర్భంలో కూడా హింసిస్తుంటాము, హింసించకూడదు. ఇంకా మనస వాచ కర్మన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. మనస వాచ కర్మన ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. చాలా చక్కగా చెప్పారు. హింసకు వ్యతిరేకము అహింస. అహింస పరమధర్మం అని ఎవరు చెప్పారు? అహింస పరమధర్మం. అహింసే పరమధర్మం అని ఎవరు ఆచరించి చూపించారు? శ్రీకృష్ణ పరమాత్ముడు. బుద్ధుడు. మనకు తెలియని వ్యక్తులు కాదు. ఇంకా మన ఈ సమయంలో మహాత్మా గాంధీ. ఏమ్మా? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ అహింసని పరమధర్మంగా ఉపదేశించారు. హింస అంటే మనకు తెలుసు, మనకి ఇప్పుడు జరుగుతున్న హింసా మార్గాలన్నీ తెలుసు. అహింస అంటే ఇతరులు మనకు ఏదైతే చేస్తారో మన శరీరానికి కానీ మనసుకు కానీ మనల్ని బాధ పెడుతుంటారు ఇతరులు. అలాంటి బాధ మనం ఇతరులకు పెట్టకూడదు. ఫస్ట్ అర్థమైందా?
మనం ఎవరి వల్ల అయితే దేని వలనైతే బాధపడతామో ఆ బాధ ఇతరులకి మనం పెట్టకూడదు, కలగనీయకూడదు. చిన్నపిల్లలకు కూడా నేర్పించాలంటే ముందు మనం ఆచరించాలి. ఇది చాలా సున్నితమైన అంశం. మరి నేరస్తుల్ని రక్షక భటులు హింసిస్తారు. అది వాళ్ళ వృత్తి ధర్మము. వాళ్ళని హింసించకపోతే దేశంలో అన్యాయాలు జరుగుతూ పెచ్చిమీరిపోతూ ఉంటాయి. వాళ్ళకి వృత్తి ధర్మంగా వారికి అది ఇచ్చారు. మనం ఎవరిని కూడా హింసించకూడదు. చాలా సమయాల్లో చాలా మంది చీమలు వెళ్తూ ఉంటాయి. చిన్నతనంలో గమనించితే క్యాండిలో ఏదో పెట్టుకొని చదువుకుంటూ ఉంటాము. ఆ చీమలు తీసుకొని కాలుస్తూ ఉంటారు. దాని ఏం పని లేదు, సరదాగా చేస్తూ ఉంటారు. అట్లాగే తూనీగలు, బటర్ఫ్లై పట్టుకొని రెక్కలు తీస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా హింసే. ఈ మూలాలు మనం మర్చిపోకూడదు. హింసా మార్గాన్ని విడిచిపెడితే అహింసా మార్గాన్ని మనం పాటిస్తూ ఉంటే అద్భుతమైన మన జీవనం ఏమేర్పడుతుంది? అహింసలో సహనం ఏర్పడుతుంది, సత్యం ఏర్పడుతుంది, కరుణ. ఇవన్నీ మహాత్మా గాంధీ జీవితాన్ని చూడండి. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం చేశారంటే ఆయన ఏమి హింసా మార్గంలో వెళ్ళాల. గాంధీజీ తన జీవితంలో అహింసకు ఒక పెద్ద పాత్ర పోషించారు. అహింసా మార్గంలోనే సహాయ నిరాకరణోద్యమం చేశారు. దండి ఉప్పు సత్యాగ్రహం చేశారు. చారిత్రక ఉదాహరణ చూస్తే మీరు అన్నట్లు గౌతమ బుద్ధుడు కూడా ఈ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. మహావీరుడు అశోకుడు కూడా. అలాగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా అహింసా మార్గాన్ని పాటించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సమకాలీన ప్రపంచంలో యుద్ధాలను పరిష్కరించడానికి అహింసే మార్గం. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు హింసని మనం చేయకపోతే. న్యాయం కోసం పోరాటం చేయక్కర్లా. వ్యక్తిగత జీవితంలో అహింస అంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండాలి. ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా ఉండాలి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో దయగా అందరితో కలిసిమెలిసి ఉండాలి. అలాగే ఇవన్నీ చేయాలంటే ధ్యానం అల్టిమేట్ గా చేయాలి. అహింస యొక్క సారాంశం ఏంటంటే ప్రధానంగా మన జీవన విధానం మార్చుకోవాలి. దాని ఆవశ్యకత తెలుసుకుంటే మనకి మేలు కలుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే అహింస తర్వాత సత్యము. సత్యం అంటే ఏంటి? నిజాన్నే మాట్లాడాలి. ఒక్కటి చెప్పండి. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. ఇంకా తన జీవనానికి ఇబ్బంది లేనంత వరకు నిజమే మాట్లాడడం. నిజమే మాట్లాడటం సత్యం అంటారు. ఓకే. ఇంకా సత్యాన్ని తెలుసుకోవడం. అసలు సత్యం అంటే ఏంటి? సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం ముందు చేద్దాము. అసలు సత్యం అంటే ఏంటి? నిజాయితీగా ఉండడం. ఇంకా సత్యమేవ జయతే. ఎవరు చెప్పారు ఇది కూడా? మహాత్మా గాంధీ. సత్యవ్రతం ఆచరించాలి. సత్యవ్రతం ఆచరిస్తూ ఉంటే కొన్ని కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు. అయినా సరే ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే వేదాలు కూడా చెప్పింది సత్యాన్ని ఆచరించమని. ట్రూత్ ఈస్ గాడ్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే సత్యమే భగవంతుడు. పరమాత్మనే సత్యము, పరమేశ్వరుడే సత్యం అని తెలుసుకోవాలి. సత్యం అంటే నిజం కావచ్చు, నిజాయితీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నిజం వేరు, సత్యం వేరండి. డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? త్రికాలాలలో మార్పు చెందనిది సత్యం. ఏంటి? త్రికాలాలలో మార్పు చెందని దాన్ని సత్యము అంటారు. మారుతున్న దాన్ని సత్యమని ఎట్లా అంటారు? నిన్న, నేడు, రేపు 3 కాలాలలో మార్పు చెందనిది సత్యం. ఇది మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోండి. నిజాయితీ కూడా కరెక్టే. దాని విలువ మనకి పాటిస్తుంటే తెలుస్తుంది. ఉపనిషత్తుల్లో, వేదాల్లో మనకి చెప్పడం జరిగింది. సత్యం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వ్యక్తిగత జీవితం బాగుంటుంది. దీని ప్రభావం మనలకి ఎంతో గౌరవం పెరుగుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, స్వాభిమానం పెరుగుతుంది, సామాజిక సంబంధాలు పెరుగుతాయి. అలాగే స్పిరిచువల్ డెవలప్మెంట్ పెరుగుతుంది. సత్యాన్ని దైవంగా భావించండి. సత్య వ్రతం చేయండి. మీరు యజ్ఞాలు, యాగాలు ఏమి చేయక్కర్లా. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సత్య వ్రతాన్ని తీసుకోండి. సత్యమే దైవం. ట్రూత్ ఇస్ గాడ్.
సత్యాన్ని ఆచరణలో అనుసరించాలి. చాలా సవాళ్ళు ఎదుర్కోవాలండి, ఎంత ఈజీ కాదు. రోజువారీ జీవితంలో సత్యాన్ని మనం ఆచరించాలంటే కొన్ని సవాళ్ళను ఎదుర్కొనాలి. ఎదుర్కొన్న తర్వాత భగవంతుడు హరిశ్చంద్రుడు మనకు కూడా సత్యమే కదా దర్శనమిస్తాడు. గురుగారు మనం బాబాజీ. అందరికీ భగవంతుడి తత్వాన్ని మనలో కనపడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన సంబంధాలు ఉంటాయి కుటుంబంలో, సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్పిరిచువల్ గా మనం డెవలప్ కావచ్చు. అహింస, సత్యము రెండు కూడా ఆచరించవలసినవేనా? ఖచ్చితంగా. సత్యాన్ని అవును. తప్పనిసరిగా జీవితంలో అవి రెండు ఉండాలి. ఎప్పటి నుంచి ఆచరించాలి? చిన్నతనం నుంచి మనం అవి ఆచరిస్తే మన జీవితం ఇంకో రకంగా ఉండేది. కనీసం ఇప్పుడన్నా ఆచరిస్తే మన తర్వాత తరం ఉన్న ఈ సత్యవంతమైన జీవితాన్ని జీవిస్తారు, హింస లేని జీవితాన్ని చూస్తారు. యమంలో అహింస సత్యం అయిపోయిన తర్వాత ఆస్తేయము. ఆస్తేయం అంటే నిజాయితీ అని, ఆస్తేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడం అని. స్థేయం అంటే ఏంటి? స్థేయము అంటే ఏంటి చెప్పండి. అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం అని చెప్పాను. స్థేయం అంటే దొంగతనం చెప్పండి. అదేనా కాదు, పంచ పాండవులు ఎంతమంది అన్నట్టుంది మీకు. అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటం. స్క్రీన్ మీద కనపడుతుందా లేదా? ఇంతకి స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది గురుగారు. లైట్స్. అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం, స్థేయం అంటే దొంగతనం. ఏది మంచి పని? చేయకుండా ఉండడం. అస్థేయం చేయకుండా ఉండడమా? చేయకుండా ఉండడం. అది అక్షరం పొల్లుపోకూడదు ఇక్కడ. అస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడం, అనుమతి లేకుండా ఎవరి వస్తువులు తీసుకోకూడదండి. మరలా మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోతే నేను చక్కగా మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తూనే ఉంటా. ఈ రోజంతా మీదే. అస్థేయము ఇది కరెక్టా కాదా? జీవితంలో దొంగతనం చేయకుండా ఉండడం మంచి పనే కదా? పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అందరూ అస్థేయాన్ని పాటిస్తుంటే కోర్టులు పోలీసులకు పని ఉంటుందా? ఎస్ఆర్ నో? ఒకరు చెప్పండి, లేదా ఒకరు చాట్ బాక్స్ లో ఎస్ఆర్ నో పెట్టండి. అసలు ప్రతి ఒక్కరు కూడా అస్థేయం పాటిస్తూ ఉంటే మన సమాజంలో కోర్టులు పోలీసులతో పని ఉంది అసలు? లేదు. ఇక్కడ అస్థేయం అంటే చూడండి, మనం అనుకుంటాం మేమేం దొంగతనం చేయట్లేదు కదా అని. కానీ ఇక్కడ చూడండి, ప్రత్యక్షంగా దొంగతనం చేయడమే కాదు, పరోక్షంగా కూడా దొంగతనం చేయటమే కాదు, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగపరచడం కూడా దొంగతనం కిందే వస్తుంది. చూడండి, ప్రభుత్వ కార్యాలయాల్లో వాడు 10 గంటలకు వస్తాడు, 11 గంటలకు వస్తాడు, అటెండర్ వస్తాడు, వాడి పేటకు వాడు ఫ్యాన్లు లైట్లు వేసి వెళ్ళిపోతాడు, తిరుగుతూనే ఉంటాయి. లంచ్కి వెళ్ళిన ఆపరు, సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చిన ఆపరు, తిరుగుతూనే ఉంటాయి. ఎవరిది అది ఆస్తి? మనదే కదా, మన సొమ్మే కదా. నష్టపోతున్నాం, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాం. అది కూడా దొంగతనమే. ప్రత్యక్షంగా వస్తువులను దొంగతనం చేయడమే కాదు. ఇంకేమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఇతరుల యొక్క ఆలోచనలను కాపీ కొట్టడం కూడా దొంగతనమే. సత్యంగా ఉండాలి గురుజీ. ఇతరుల యొక్క ఆలోచనలను కాపీ కొట్టడం కూడా దొంగతనమే. ఇతరుల కష్టాన్ని దోచుకోవడం కూడా దొంగతనమే. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. మీరేమైనా చెప్తారా? అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారం, నమ్మక ద్రోహం, ఇవన్నీ అస్థేయం కిందనే వస్తాయని పతంజలి మహర్షి చెప్తూ ఉన్నారు. దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి? జీవితంలో చాలా నష్టపోతాము, చెడ్డ పేరు వస్తుంది, నమ్మకం కోల్పోతుంటాము, ఆధ్యాత్మికంగా పతనం అయిపోతాము, నష్టము, అశాంతి. అలా కాకుండా మనం అస్థేయంగా ఉన్నాం అనుకోండి, దొంగతనం చేయకుండా నిజాయితీగా ఉన్నాం అనుకోండి, వ్యాపారంలో చాలా ముఖ్యంగా వ్యాపారస్తులు తెలుసుకోండి, నిజాయితీతో కూడిన వ్యాపారం చేయాలి. లాభం తీసుకోవద్దని చెప్పట్లా, నిజాయితీతో కూడిన ధర్మబద్ధమైన వ్యాపారం చేయాలి. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేస్తుండాలి. వ్యక్తిగత జీవితంలో కూడా నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలి. అప్పుడే మనశ్శాంతిగా బతుకుతాం, నమ్మకంగా బతుకుతాం, ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది. ఇంకొక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎవరైనా చెప్తారా? అస్థేయానికి. దొంగతనం అంటే ప్రత్యక్షంగా వస్తువుని కొట్టేయడమే కాకుండా ఇతరుల వస్తువుల్ని మన మనసులో కూడా
దాన్ని కావాలని కోరుకోవడం కూడా అస్థాయం కింద వచ్చింది. ఎవరు చెప్తున్నారు? మీ పేరు? వెంకటకృష్ణ గారు. వెంకటకృష్ణ గారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే చాలా మంది కాస్ట్లీ దొంగలు ఉంటారండి. సూట్ వేసుకుంటారు, బూట్ వేసుకుంటారు, కోట్ వేసుకుంటారు, వెళ్తారు. కొంతమంది ఇళ్ళకి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. స్పూన్లు, కర్చీఫ్లు, బెడ్షీట్లు ఇట్లాంటివి. కొన్ని సందర్భాల్లో అదొక మానసిక వ్యాధి. అలా కాకుండా ఒక ఇంటికి వెళ్ళాము, ఈ వస్తువు నా దగ్గర లేదు, ఇది బాగుంది, ఎలాగైనా దీన్ని నేను సొంతం చేసుకుంటే బాగుండు, వాళ్ళు చూడకుండా చూస్తున్నారేమో అనే ఒక మనసులో థాట్ వస్తుంది కొంతమందికి కొన్నిసార్లు. ఇవన్నీ కూడా మానసిక పరమైన జబ్బులు. మనసులో ఆలోచన రావడం కూడా దొంగతనమే. ఏమంటారు? మనసులో అలాంటి ఆలోచన రావడం కూడా దొంగతనమే. దొంగలించక్కర్లా. దొంగలిస్తే ఒక్కసారే వస్తువు తెచ్చుకుంటాడో అమ్ముతాడో ఏదో చేసేస్తాడు, అయిపోతుంది. కానీ ఆ వస్తువుని దొంగలించలేకపోయామే, తీసుకోలేకపోయామని ఆలోచన చేస్తూ అది కోరుకుంటే మనకి పొందితే బాగుండు అనుకుంటాను చూడండి, అది ఇంకా మానసిక దుర్బల్యం. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు నిద్రలో కూడా. ఎలా పాటించాలి? ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? బిజినెస్ లో మోసం చేయడం అలాంటి. ఏమండి? మనశ్శాంతి. మనశ్శాంతి. మనశ్శాంతి అస్థాయంగా ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది. అస్థేయం ఉంటే మనశ్శాంతి ఆటోమేటిక్ వస్తుంది. మనసును నియంత్రించాలంటే కోరికలను అదుపులో ఉంచుకోవాలి, నిజాయితీగా జీవించడానికి ప్రయత్నం చేయాలి 100%. వ్యాపారంలో మోసం చేయకూడదు, ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి. అస్థేయములో ఇంకొకటి చూడండి, చాలా చిన్న ఎగ్జాంపుల్ ఒప్పుకోవాలి అందరూ. కూరగాయల మార్కెట్కి వెళ్ళాము, లేకపోతే ఇంటి ముందుకు ఒక పండ్లు అమ్ముకునే ఒక అమ్మ ముసలాం వచ్చింది బండి నేలల్లోకి వెళ్ళింది. ఆవిడ ద్రాక్ష పండ్లో లేకపోతే ఏదో సపోటాలో జాంకాయలో పెట్టుకొని అమ్ముకుంటూ ఉంది. టక్కున ద్రాక్ష గుత్తిలోంచి తీస్తా ఉంటాం. గుర్తొస్తుందా? తీలేదా? తీసేమో లేదా? నిజాయితీగా చెప్పండి. ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరిని తీసిన వాళ్ళమే కదా. మనం కొనకపోగా తలా 10 పండ్లు తీస్తూ ఉంటే ఆమె ఏమనుకుంటుంది? మనశ్శాంతిగా బాధపడకుండా ఉంటుందా? తిట్టుకోకుండా ఉంటుందా? పాపం బయటకు అనలేకపోయినా టక్కున ఒకటి తీసేస్తాం. ఆవిడ అనుమతి తీసుకున్నామా? ఒక పండు తీసుకుంటున్నానమ్మా అని అడిగి తీసుకుంటున్నామా? కనీసం మార్కెట్కి వెళ్ళాం కూరగాయలు కొందామని, క్యారెట్ ఉంది బాగా నవనవలాడుతుంది, ఒకటి తీస్తాం, పరపర నవిలేస్తాం. అవునా కదా? ఇవన్నీ కూడా దొంగతనాలే. ఇంకొకటి చెప్పేదా మీ అందరికి నచ్చేది, ఆడవాళ్ళకి నచ్చుతుంది. భర్త సొమ్ము భార్య తీసుకోవడం దొంగతనం కాదు, భార్య సొమ్ము భర్త తీసుకోవడం దొంగతనమే. భార్యకు తెలియకుండా తన వస్తువులు కానీ ధనం కానీ భర్త వాడుకుంటే దొంగతనం కిందే వస్తుంది. అవునా? భర్త యొక్క ధనం కానీ వస్తువులు కానీ భార్యకు స్వేచ్ఛగా వాడుకోవచ్చు, ఆమెకు అనుమతి ఉంది. అదంతే. భార్య సొమ్ము కానీ ధనం కానీ భర్త అనుమతి లేకుండా వాడకూడదు. ఇది కూడా దొంగతనం కిందే వస్తుంది. దీన్ని నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి? కోరికలను ముందు అదుపులో ఉంచుకోవాలి, నిజాయితీగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక గొప్ప జీవిత సూత్రం అండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరు యోగా చేయకపోయినా పర్వాలేదు, మానేయండి. అసలు ఇవి పాటించండి. అందమైన, అద్భుతమైన, ఆరోగ్యకరమైన, ఐశ్వర్యకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. నిజాయితీగా జీవించటానికి మించిన ఉత్తమ జీవితం ఇంకొకటి లేదు. ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. దీన్ని అందరం కూడా అస్థేయాన్ని పాటిద్దాము, ఆనందంగా జీవిద్దాము. ఇప్పటికి ఏమేం చెప్పుకున్నాం? ఇప్పుడు ఇవన్నీ కూడా మొదట ఏం చెప్పుకున్నాం? అహింస, సత్యము, అస్థేయము. నెక్స్ట్ అపరిగ్రహము. అపరిగ్రహం అంటే ఏంటో చెప్తారా? ఇతరుల సొమ్ము ఆశించడం, దాన్ని తీసుకోవడం, అనుమతి లేకుండా తీసుకోవడం. ఇతరుల సొమ్ము ఆశించడం ఇందాక వస్తుంది, అస్థేయం కింద వస్తుంది. అది కూడా ఒక రకంగా అదే. అపరిగ్రహం అంటే అవసరం లేని వాటిని కలిగి ఉండటం, అనవసరమైన వాటిని పోగు చేస్తూ ఉంటాము, దురాశ. ఇప్పుడు ఈ తరానికి మనం తింటున్నాము, నా పిల్లలకి సంపాదించి పెట్టాను, నా మనవళ్ళకు కూడా సంపాదించి పెట్టాను, 3 తరాలు తినడానికి. మనం ఏం చేస్తున్నాము? 7 తరాలు, 24 తరాలకి ప్రోగు చేస్తున్నాం ధనమంతా అత్యాశతోటి.
తీసుకొని వెళ్తున్నామా, అనుభవించగలమా? లేదు. గురుజీ అపరిగ్రహం అవసరాన్ని మించి వాడుకోవడం గురించి గురించి అవసరాన్ని మించి సంపాదించి నిల్వ ఉంచుకోవడం, నిల్వ స్టోర్ చేసుకోవడం. ఉంచుకొని ఈ రోజు మనం పంచపక్ష పరవాణాలు తింటున్నాం, పచ్చడి మెతుకులు లేని వాళ్ళు హలో లక్ష్మణ అని అల్లాడుతూ ఉంటే ఒక మెతుకు కూడా విదిలించకుండా మన పిల్లలకి పంచపక్ష పరవాణాలు పెడుతున్నాము. పెట్టకూడదని చెప్పట్లా, పెట్టచ్చు. అవతల వాళ్ళ ఆకలి కూడా వాళ్ళకి కూడా తీర్చాలి. హెల్ప్ చేయాలి. కనీసం వాళ్ళకి రిసోర్స్ లేకుండా కూడా దోచుకుంటున్నాము. అది అవసరానికి మించి కూడబెట్టడము, అలాగే దాచుకోవడము, తరతరాలు ఎంత తిన్నా తరగకుండా ఉన్నా సరే ఇంకా దోచుకోవడమే. దోచుకున్న దాంట్లో కనీసం సంపాదించి దాచుకున్న దాంట్లో ఏమన్నా దాన గుణం ఏమన్నా ఉంటుందా అంటే మళ్ళీ అక్కడ కూడా వ్యాపారమే. భగవంతుడితోటి ఒక వెండి కిరీటమో లేకపోతే వజ్రాల కిరీటం చేపిస్తాను, వాటా భగవంతునితో వాటాలు. ఇలాగా అపరిగ్రహకులుగా ఉండాలి. అంటే పరిగ్రహకులుగా ఉండాలి. అపరిగ్రహం అంటే తక్కువ కలిగి ఉన్నందువల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. ఎవరితోటి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి బాధలు ఉండవు. జీవితంలో ఇది ఒక మంచి సూత్రము, తప్పకుండా తెలుసుకోవాలి. ఆధునిక జీవితంలో మరీ ఎక్కువైపోయింది. ఆధునిక జీవితంలో ఇంకా ఎక్కువైపోయింది, దోపిడీ అయిపోతుంది. దీని గురించి మనం గ్రహించండి. ఇతరులకు మనం కనీసం పెట్టకపోయినా పర్లేదు, వాళ్ళ కడుపు కొట్టకున్నట్టు సరిపోతుంది. మానసిక ప్రశాంతత ఉండదండి ఈ రకంగా. ఆర్థిక స్వేచ్ఛ కూడా కోల్పోతుంటాము. మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక సాధనలాగా తీసుకోవాలి. ఇంట్లో అవసరం లేని వస్తువులు చాలా ఉంటాయండి, వాటన్నింటిని ముందు బయట వేసేయండి. ఇంట్లో అవసరం లేని వస్తువులు గుర్తించి అవి బయట పెట్టేస్తే వాటి అవసరం ఇంకొకరికి ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల చేస్తున్నారు ఈ పని. నాకు అవసరం లేని వస్తువులన్నీ ఒక చోటకి చేరుస్తారు, అక్కడ మీకు అవసరమైనది ఏది ఉంటే తీసుకోవచ్చు. ఇలాగా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. అవసరం లేని వాటిని కొనకుండా ఉండాలి. ప్రతిదీ కనపడినంతా కొంటూ ఉంటాము, అవసరం లేకపోయినా కొంటాము. ఈ డిజిటల్ మనీ వచ్చినాక ఇంకా ఎక్కువైపోయింది కొనుగోలు. మనకు అవసరం లేని వాటిని కనీసం మనకు అవసరం లేనప్పుడైనా ఇతరులకు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా కష్టాలు ఉంటాయండి, వాటిని అధిగమించాలి. అప్పుడే విజయం. ప్రతి దాంట్లో మంచి చెడు రెండూ ఉంటాయి. అర్థమైంది కదా? అపరిగ్రహం అంటే ఏం చేయాలి? అనవసరమైన వస్తువులన్నీ మనకి చాలా అడ్డంగా ఉంటాయి, అవన్నీ బయట వేసేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి. మనకు అవసరమైనది ఏంటంటే తెచ్చుకోవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది ఇలా. అతిగా ఏది కొనకూడదు. ఇంతకుముందు జోబులోంచి డబ్బులు తీసి ఇవ్వాలంటే డబ్బులు పెట్టుకున్న డబ్బులు అయిపోతుంటే కొంచెం బాధగా ఉండేది. అవసరమా, ఇది కొనాలనుకుంటే అవసరమా, అత్యవసరమా, కొనకపోతే ప్రాణం పోతుందో ఆలోచించండి. ఇప్పుడు డిజిటల్ మనీ కదా, జస్ట్ బటన్ నొక్కగానే 4 అంకెలు నొక్కగానే పాస్వర్డ్ వెళ్ళిపోతుంది. అందువలన అనవసరమైన వాటిని కొనవద్దు, అవసరం లేని వాటిని బయట పడేసేయండి. ఇవి అన్నీ కూడా గాంధీ మహాత్ముడు పాటించాడు. అప్పుడు పర్యావరణం కూడా బాగుంటుంది. జీవన విధానం మెరుగుదల మార్గం ఇది. నెక్స్ట్ ఏంటి? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే తనకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండటం. బ్రహ్మచర్యం అంటే ఏంటి? తనకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండటం సార్. మనకుండే సెన్సెస్ మీద నిగ్రహం ఉండడం. ఒక్కొక్కరు చెప్పండి. మనకుండే సెన్సెస్ మీద నిగ్రహంగా ఉండడం కూడా బ్రహ్మచర్యం. మనం తిన్న ఆహారం అనేక రూపాల్లో వెళ్తుంది. మన ఆలోచనల్ని నియంత్రించుకోవడం కూడా బ్రహ్మచర్యం. ఏ పని చేసినా దాంట్లో నియంత్రణ ఉండాలి. మన ఆలోచనలను నియంత్రణలో ఉండడం. ఆలోచనలు నియంత్రించుకోవడం. ఇంకా ఇంకేమైనా కరెక్టే చెప్పగలరా? కోరికలను నియంత్రించుకోవడం. ఇంద్రియాలను నియంత్రించుకోవడం. ఓకే. బ్రహ్మచర్యం మనం తిన్న ఆహారం, రక్తం, మూలుగు ఇలాగా వీర్యం ఇలాగా రకరకాలుగా మారుతుంది సార్. ఆ వీర్యపు బొట్టుని మనం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. దాన్ని మనం అంటే
అదే అంటే వేస్ట్ చేయకుండా దాన్ని ఒక దగ్గర అలాగే చేర్చి శక్తివంతంగా మనం సరిగ్గా ఓకే రావట్లేదు సార్ చెప్పడానికి. ఓకే ఓకే ఎవరు ఇప్పుడు చెప్తుంది, చెప్పే ప్రయత్నం చేశారు చక్కగా? నేనే సార్. మీ పేరమ్మా? సుమా సార్. మోడరేట్ లైఫ్ ఇవన్నీ కాదండి. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ అంటే జ్ఞానము, చర్యం అంటే కలిగి ఉండడము. జ్ఞానంతో ఎప్పుడు నిరంతరం మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. జ్ఞానవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి. జ్ఞానము, బ్రహ్మ అంటే జ్ఞానం. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే దాని ప్రాముఖ్యత విద్యార్థి దశలో చాలా ఎక్కువగా ఉండాలి. బ్రహ్మచర్య దీక్షలో వాక్శుద్ధి ఉంటుంది, మనో నిగ్రహం ఉంటుంది, సత్యము, మధురము మరియు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. అందువలన ఆ బ్రహ్మచర్య దీక్ష తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. ఇంద్రియ నిగ్రహం చాలా అవసరము. విద్యార్థుల్లో ఈరోజు ఇంద్రియ నిగ్రహం లేక అనేక నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి. మన బ్రహ్మచర్య దీక్షలో ఉన్న ఎప్పటిదాకా ఉండాలి? యుక్త వయసు వచ్చేంత వరకు బ్రహ్మచర్య దీక్షలో ఉండాలి. వివాహానికి అర్హత కలిగేంత వరకు కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉండాలి. మన టీనేజ్ లో, విద్యా వ్యవస్థలో, బాల్యంలో తప్పనిసరిగా మనసుని చంచలపరచుకోకుండా, చంచలమైన ఇతర విషయాల మీద పోకుండా ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ఉండాలి. ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనము విద్యను అభ్యసించగలం, జీవితంలో ఏదైనా సాధించగలం. దానికి ఆహారం కూడా సహకరిస్తుంది. ఇంద్రియ నిగ్రహానికి సాత్విక ఆహారం తీసుకోవాలి. పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవడం వల్ల కోరికలను జయించుకోవాలి. యుక్త వయసులో తీర్చుకోవాల్సినవి తీర్చుకోవాలి. వివాహం జరిగిన తర్వాత కూడా బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. వివాహం ఏది కూడా అతిగా అనుభవించకూడదండి. అతి సర్వత్రా వర్జయత్. వివాహం అనంతరం కూడా శారీరక సుఖం కోసం వెంపర్లాడుతూ ఉండకూడదు అతిగా. వివాహం అయిన తర్వాత సత్సంతానం కోసం మాత్రమే ఈ రతి యజ్ఞం అంటారు, కలయిక అంటారు, దీన్ని పాటించాలి. అవసరానికి మాత్రమే, అతిగా ఏది చేయకూడదు. కొంత వయసు దాటిన తర్వాత ఆ కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సరైన మంచి జీవితాన్ని లీడ్ చేయగలం. బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు వీర్యస్ఖలనం కాకపోతే శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. మెదడుకు సంబంధించిన శక్తి బాగా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీర్యము నష్టం జరుగుతూ ఉంటే శరీరం యొక్క ఓజస్సు తగ్గిపోతూ ఉంటుంది. ఒక 30 రోజుల పాటు తీసుకున్న ఆహారము ఒక 3 గ్రాముల వీర్యంగా తయారవుతుంది. 3 నెలల పాటు బ్రహ్మచర్య దీక్షలో ఉన్న తర్వాత వివాహానికి ముందు కనీసం ఇలాంటివన్నీ పాటించాలి. ఇప్పుడున్నవారు అవి పాటిస్తే చాలా వరకు నేరాలు జరగవు. అప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా జరుగుతుంది. మోక్ష మార్గము, ఆత్మజ్ఞానము, నైతికంగా ఎదుగుతూ ఉంటాము. చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలి? అప్పుడు మంచి పుస్తకాలు చదవండి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో సావాసం చేస్తూ ఉండండి. బ్రహ్మచర్య దీక్షను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలండి. ప్రతి ఒక్కరు కూడా పాటిస్తేనే దేశం సస్యశ్యామలంగా, శాంతివంతంగా ఉంటుంది. ఎన్నైనా ఇప్పటికి ఒక్కసారి డిస్కస్ చేయండి. అహింస, సత్యం, సత్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. ఓకే, నాకు ఇప్పుడు ఒకరు ఈ 5 అంశాలు పాటిస్తుంటే మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఒక నిమిషం మీరు చెప్పండి. ఒకరు అన్మ్యూట్ చేసుకొని 5 అంశాలు పాటిస్తుంటే ఎలా ఉంటుంది మనిషి జీవితం? ఆనందమయ కోశం యాక్టివేట్ అవుతుంది చెప్పండి. గురూజీ. ఆనందమయ కోశం యాక్టివేట్ అవుతుంది గురూజీ. సమాజం పట్ల మనకంటూ ఒక డిసిప్లైన్ వస్తుంది గురూజీ. స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి, ప్రశాంతంగా ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, సెల్ఫ్ పరంగా, అన్నిటి పరంగా కూడా మనకి ఆలోచన ధోరణి అనేది మారుతూ ఉండిద్దండి. ఒక వ్యక్తి జీవితంలో ఎంత అవసరం ఈ యమము
ఈ 5 అంశాలు పాటించడం అవసరమా లేదా? అవసరం అవసరం ఇవి పాటించిన విద్యార్థి జీవితం ఎలా ఉంటుంది? ఎంతో ప్రశాంతంగా మనశ్శాంతితో ఏ పని ప్రశాంతంగా. చేయాలని చేస్తారు. ఈ ఎక్కువ 5 ఆశ అంశాలు పెట్టుకో- పాటిస్తున్న ఒక విద్యార్థి జీవితాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, చిన్నతనం నుంచి పాటిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక అంశాన్ని ఎవరు కూలంకుషంగా రాయగలరు మీలో? ఇది ఒక అసైన్మెంట్ కింద తీసుకొని ఒక విద్యార్థి జీవితంలో ఈ 5 అంశాలు పాటిస్తుంటే ఎలా ఉంటుంది జీవితం వాళ్ళది? డిసిప్లైన్ కృతజ్ఞత ఏర్పడుతుంది గురుగారు. ఎవరు రాస్తారు? చెప్పడం కాదు, నాకు రాసి పంపించాలి అది. ఆలోచించడానికి కూడా భయపడితే ఎట్లాగా? మంచి విషయాలే కదా, కనీసం మనలో చలనం కలుగుతుంది. నాకు ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టడం కాదు, ఈ 5 అంశాలు పాటిస్తుంటే ఒక విద్యార్థి జీవితం ఎలా ఉంటుంది? సత్యవంతంగా, అహింస లేకుండా, హింస లేకుండా, దొంగతనాలు లేకుండా, దోచుకోవడం లేకుండా, బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ ఉంటే మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఊహించలేరా? ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఓం గురుజీ మనశ్శాంతిగా నిజాయితీ బతుకుతాడు. అందరికీ గౌరవప్రదంగా హెల్ప్ నిజాయితీ చేయగలుగుతాడు. అత్యాశ లేకుండా ఆగండి. మీరు ఎవరు రాస్తారు దీని గురించి? చెప్పండి, ఒక 2 3. ఎలా ఉంటుంది జీవితం? రాయాలి, తప్పనిసరిగా రాసి చూపించండి. ఎంతమంది రాస్తారు ఈ టాపిక్? ఈ 5 అంశాలు పాటిస్తున్న ఒక వైద్యుడు జీవితంలో ఎలా ఉండగలుగుతాడు? లేదా ఒక రాజకీయ నాయకుడు ఈ 5 అంశాలు పాటిస్తుంటే ఎలా ఉంటుంది? మనకంటూ ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఒక ఊహ ఉంటుంది, మైండ్లో స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది. ఇంకా సమాజంలోకి పోయి మీరు ఏం చెప్తారు? నిజాయితీగా వ్యవహరిస్తాడు. ఈ 5 అంశాలు పాటిస్తున్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అనేది రాయండి అంటున్నా. రాసి నాకు తర్వాత రాస్తాం. సబ్మిట్ చేయండి. ఎవరు రాస్తారు? పేర్లు చెప్పండి. అందరూ రాయాలి, తలా ఒక టాపిక్ తీసుకొని రాయండి. విద్యార్థి జీవితం ఎలా ఉంటుంది, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఇవన్నీ పాటిస్తే ఎలా ఉంటుంది, ఒక వైద్యుడు పాటిస్తే ఎలా ఉంటుంది, ఒక లాయరు, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక పోలీస్, ఈ 5 అంశాల మీద రాయాలి. చాలా అవసరం కూడా. సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నాం, కానీ రాదు. మనం కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయకపోతే ఎలా వస్తుంది మార్పు? చెప్పండి. యోగం అంటే అదే. ఇవి మనం పాటించకుండా కనీసం ఆలోచించడానికి కూడా ధైర్యం చేయకపోతే కనీసం మన తరం వాళ్ళకి ఎలా చెప్తాము? యోగా చేసినందువల్ల ఆరోగ్యం రాదండి. మానస చెప్పమ్మా. నేను రాస్తాను గురుజీ. ఏ టాపిక్ అమ్మా? పాలిటీషియన్ గురించి రాస్తాను. తప్పకుండా అమ్మా, అభినందనలు. చక్కగా రాయి. అది నిజంగా, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం హరిద్వార్కి పంపిస్తాం, పరిశీలిస్తారు. మన ఆలోచన విధానం మెరుగవుతుంది, మన ప్రవర్తనలో మార్పు రావాలి. మేము ఎంత గొంతు చించుకొని చెప్పినా మీరు మారకపోతే ఉపయోగం లేదండి. ఇది ఒక పొలిటీషియన్ నిజంగా కరెక్ట్ అంశం మానస తీసుకుంది. ఒక రాజకీయ నాయకుడు ఈ రోజు దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో మనందరికీ తెలుస్తుంది. ఈ రోజు ప్రపంచం అంతా చూస్తుంది. ఒక రాజకీయ నాయకుడు ఈ సోషల్ డిసిప్లైన్ ప్రతి ఒక్కరూ పాటించి తీరాలి. ఇవి ఓం గురుజీ నేను సార్, పాటించాలంటే డాక్టర్ కుదరదు. కోటేష్ రాసుకో, మానస టాపిక్ రాసుకో. ఇంకా నేను డాక్టర్ గురించి రాస్తాను సార్. ఎవరమ్మా? శిల్ప సార్. నేను డాక్టర్ గురించి కోటేష్ నోట్ చేసుకో, పెన్ను నోట్బుక్ పెట్టుకొని. ఓం గురుజీ నేను ఉద్యోగస్తుల గురించి రాస్తాను. మీరు టైప్ చేయండి చాట్ బాక్స్ లో, కోటేష్ రాసుకుంటాడు. ఎంప్లాయ్. ఒక ఉద్యోగస్తు కరెక్ట్ అండి. చాలా నిజంగా బయటకు రావాలి ఇలాంటివన్నీ. ఇలాంటివన్నీ వస్తేనే భారతదేశంలో కనీసం చిన్న మార్పు అన్నా జరుగుతుంది. నాకెందుకులే అని చెప్పేసి యోగాలో ఇవన్నీ అవసరం అంటే అవసరమే. ఇవి పాటించినాకే యోగాసనాలకు రమ్మన్నారు. ఇంకా చెప్పాలంటే నేను అందుకే విద్యార్థి గురించి రాస్తాను గురుజీ. యమ నియమాలు పాటించకుండా, యమ నియమ ఆసన, యోగ ఆసనాలు ప్రాణాయామాలు ముందు పెట్టలేదు కదా, గమనించండి. అష్టాంగ యోగ మార్గంలో మొట్టమొదట యమ నియమాలు పాటించిన తర్వాత మాత్రమే ఆసన ప్రాణాయామాలకు వెళ్ళమని మహర్షి మనకు చెప్పారు. ముందు అవి చెప్పేస్తే ఎవరు రారు అని ఇంకా మేము మీ దోవలోకి వచ్చాము. యమ నియమాలు పాటిస్తే మన జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఒక స్టూడెంట్గా లేకపోతే ఒక విద్యార్థి దశలో ఎలా ఉంటుంది.
ఇక్కడ దాదాపు 60 మంది దాకా ఉన్నారు, 55 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ రాయండి. అందరు స్టూడెంట్స్ గురించి వద్దు, అందరూ తలా ఒక డిఫరెంట్ టాపిక్ తీసుకుంటే రేపు మనం కలుస్తాం ఆదివారం, అప్పుడు డిస్కస్ చేద్దాం దీని మీద. నాకు ఆదివారం లోపు సబ్మిట్ చేయాలి. ఫిజికల్గా సాఫ్ట్ కాపీ కావాలి, హార్డ్ కాపీ కావాలి. రాయండి చక్కగా అర్థమయ్యేటట్టు. మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాసి చక్కగా రాయండి. మీలో చాలా పరివర్తన కలుగుతుందండి. తప్పకుండా అందరూ రాయాలి. అది ఎవరు ఏ టాపిక్ రాస్తున్నారో గ్రూప్లో పెట్టండి. ఓకే, తప్పనిసరిగా రాయాలి. ఎవరు ఇక్కడ ఎక్స్క్యూజ్ చేసుకోవద్దు. నా కోసం కాదు, మనందరి జీవితాలు బాగుపడాలి, మన తర్వాత తరం బాగుపడాలి ముందు. ఓకే, సేమ్ టాపిక్ ఇద్దరు రాయొచ్చు గురుజీ. రాయండి. ఎవరి ఆలోచన వాళ్ళది. ఓకే. డిఫరెంట్ గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అందరిది ఒకే రకమైన అభిప్రాయాలు ఉండాల్సిన పని లేదు. తప్పకుండా సెలెక్ట్ చేసుకొని రాయండి. ఓకేనా? సరే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. నియమాలు రాసుకోండి. నియమాలు 5. యమము అంటే సోషల్ డిసిప్లైన్, యమము 5 రకాలైతే సెల్ఫ్ డిసిప్లైన్ కూడా నియమాలు అంటే సెల్ఫ్ డిసిప్లైన్. నియమాలు అంటే సెల్ఫ్ డిసిప్లైన్. అందులో మొదటిది శౌచము. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. నోట్ చేసుకున్నారా? ఒకసారి టైప్ చేయండి అందరూ. ఎవరో ఒక టైప్ చేయండి, మిగతా వాళ్ళు కూడా రాసుకున్నారు లేదో తెలుస్తుంది. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. నోట్ చేసుకున్నారా? నియమాలు 5 చెప్పుకున్నాం కదా, ఒకసారి చెప్పండి. శౌచము, సంతోషము, తపస్సు, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర సన్నిధానం. ఈశ్వర ప్రణిధానము. సన్నిధానం కాదు, ఈశ్వర ప్రణిధానం. ఓకే, మొట్టమొదటిది శౌచము. శౌచం అంటే ఏంటి చెప్తారా మీకు తెలిసిన భాషలో? శౌచం అంటే చెప్పండి. రోజంతా మీరు మాట్లాడాల్సిందే నాతో పాటు. క్లీన్ గా శుభ్రంగా ఉండడము, క్లీన్ గా ఉండడము. ఓకే, ఎన్ని రకాల శౌచము? 3 రకాలండి. శౌచము అంటే బాహ్య శౌచము, అంతర్గత శౌచము, పర్యావరణ శౌచము. బాహ్య శౌచం అంటే పైకి కనపడే ఈ దేహము శుభ్రంగా ఉంచుకోవాలి, చక్కగా స్నానం చేయాలి. 2 పూట్ల 3 పూట్ల అయినా స్నానం చేయాల్సిందే. తల స్నానం చేయాలండి ప్రతిరోజు. శరీరానికి పట్టిన మురికిని వదిలిస్తున్నాము. తలలో చెమట పడుతుంది. తలలో చెమట పట్టిస్తుంటే రోజు తలగా పోసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. స్నానం అంటే తల స్నానం చేయాలి. అది అలా చేయనప్పుడు శరీరంలో చెమట చుండ్రుగా మారుతుంది, జుట్టు రాలిపోవటం, రకరకాల సమస్యలు వస్తాయి. శౌచం అంటే అది పాటించాలి తప్పనిసరిగా. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, స్నానం చేయాలి, చేతులు కడుక్కుంటూ ఉండాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేహంలో ఉన్న మలినాలన్నింటినీ కూడా బయటికి పంపిస్తూ ఉండాలి. ఇది బాహ్య శౌచము. అంతర్గత శౌచం అంటే మనసులో ఆలోచనలు శుద్ధి చేయడము. మనసులోని ఆలోచనలు శుద్ధి చేయాలి. పర్యావరణ శౌచం అంటే ఈ 2 కాదు, మన చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా కంప్లీట్ గా శుభ్రంగా ఉంచుకోవాలి.
బాహ్య శౌచం ముఖ్యమా, అంతర్గత శౌచం ముఖ్యమా? రెండు ఇంపార్టెంట్. రెండు ఇంపార్టెంట్. రెండు ఇంపార్టెంటే. నేను చక్కగా అందంగా 10 రకాల సబ్బులు పూసుకొని సెంటు కొట్టుకొని వచ్చి మీ ముందు కూర్చొని లోపల దురుద్దేశంతో ఉంటే అది మీకు తెలియదు. నాకు నేను దహింప వేసుకుంటాను. అంతర్గత శౌచం ఉన్నప్పుడు లోపల క్లీన్ గా ఉంటారు. మాటలు అన్మిట్ చేసుకొని మాట్లాడద్దు. బాహ్య శౌచం ఒకటే ముఖ్యం కాదు, పైకి కనపడే దేహం మెలమెల మెరుస్తుంది, లోపలంతా కూడా మురికి పట్టింది. అది దాన్ని క్లీన్ చేయాలంటే పైన కనపడే దాన్నేమో రకరకాల క్రీములు సోపులు వేసి సున్నిపిండి వేసి రుద్దుతూ ఉన్నాం, లోపల ఎలా క్లీన్ చేసుకుంటాం? అంతర్గత శౌచాన్ని ఎలా చేసుకోవాలి? జలనేతి సూత్రనేతి శంఖ ప్రక్షాళన వామన దోతి చేసి జలనేతి సూత్రనేతి శంకు ప్రక్షాళన ఏ ప్రక్షాళన చేసినా శరీరమే శుద్ధి పడుతుంది. మౌనము ధ్యానం ద్వారా గురుజీ. శరీరము శుద్ధి చేసుకుంటున్నాం మనం వీటన్నిటి ద్వారా. అంతర్గత శౌచం అంటే ప్రాణాయామ ధ్యాన సాధన మౌనము. ప్రాణాయామ ధ్యాన మౌనము వీటి ద్వారా మాత్రమే అంతర్గత శౌచం జరుగుతుంది. రోగాలు నివారించుకోవచ్చు. పర్యావరణ శౌచం చేస్తుంటే రోగాలు రావు. ఎవరింటి ముందు చెత్త తీసి ఎవరి పాటికి వాళ్ళు వెనక వేస్తూ ఉన్నారు. అందరూ 4 ఇళ్ల మధ్యలో పడుతుంది, పువ్వ పెరిగిపోతుంది. అట్లా కాకుండా దానికి ఒక పద్ధతి ఉంటుంది. సోషల్ క్లీన్నెస్ కూడా ఉంటుంది. ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు రావాలి, వాళ్ళే చేయాలనుకుంటే జరిగే పనే కాదు. తప్పనిసరిగా మన బాధ్యత పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతర్గత శౌచం అంటే మన ఆలోచనలను నియంత్రించుకోవాలండి. ఆలోచనల నియంత్రణే అంతర్గత శౌచము. దానికి ధ్యానము బాగా పనికొస్తుంది. ప్రతికూల ఆలోచనలను తీసేయండి. అతిగా వచ్చే మంచి ఆలోచనలు కూడా వద్దండి. అలాగా నెగటివ్ ఆలోచనలు పూర్తిగా తీసేసేయండి. ధ్యానం చేస్తూ ఉండండి. శుద్ధమైన ఆహారం తీసుకోండి. ఆహార ప్రభావం చాలా ఉంటుందండి మన దేహం మీద. సాత్విక ఆహారం తీసుకోండి. సాత్విక ఆహారం అంటే ఏంటో తెలుసుకోండి. ఆహార ప్రభావం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి. శాకాహారం. సాత్విక ఆహారం, సాత్విక ఆహారం. పర్యావరణ శౌచం మనం బాధ్యత, మన కర్తవ్యం కూడా. మన ఇంటిని ఒక్కదాన్ని బాగు చేసుకోవడం కాదు, మనం చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాలను కూడా బాగు చేసుకోవాలి. చెట్లు నాటాలి. ముందు పర్యావరణ శౌచంలో మొట్టమొదట చెట్లను కొట్టివేయడం కాదు, చెట్లు నాటాలి. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధులు రాకుండా ఉంటాయి. అందరితో మనకి మంచి అనుబంధం కూడా ఉంటుంది, అందరు కలిసి బాగు చేసుకుంటుంటే. ఆయుర్వేదంలో కూడా శౌచం గురించి చాలా ఎక్కువగా చెప్పారు. దాన్ని స్వస్థ వృత్తం అని ఉంటుంది. అందులో ఒక అంశం ఇది. ఎలా శుద్ధి చేసుకోవాలి, త్రిదోషాలను ఎలా మనం ఇది చేసుకోవాలని దాని మీద ఉంటుంది. శుద్ధి క్రియలు అంటే యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము, ఇలాంటి రకరకాల శరీరాన్ని శుద్ధి చేసుకోవడంలో షట్కర్మలు ఉంటాయి. జలనేతి, కపాలపాతి, సూత్రనేతి, ఐవాషు, అలాగే గజకర్ణి, మీకు ఇవన్నీ చూపిస్తారు మార్నింగ్ సెషన్లో. ఇలా పరిశుభ్రంగా ఉండి మానసిక శుద్ధితో ఉన్న వ్యక్తి చెప్పే మాటలలో పవిత్రత ఉంటూ ఉంటే ఆధ్యాత్మికత జీవితం అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. భగవంతునితో అనుసంధానం అవుతాం, కనెక్టివిటీ ఏర్పడుతుంది. భగవంతునికి మనకి దైవత్వం ఏర్పడుతుంది. దైవత్వం అంటే ఎక్కడో విగ్రహాల్లో, గుళ్ళల్లో, యజ్ఞాల్లో, కొబ్బరికాయ కొట్టడంలో, పూజలు చేయడంలో లేదమ్మా. యమ నియమాలు పాటించండి, దైవత్వాన్ని సంతరించుకోండి. ఇది ఒక మంచి యజ్ఞం, యోగ యజ్ఞం. మీరు నిజంగా అదృష్టవంతులు. కొన్ని వేల మందికి తెలియజేశారు. నెల్లూరులో ఈ కార్యక్రమానికి సుమారు 80 మంది దాకా వచ్చారంటే మీరు అదృష్టవంతులు, యోగులే. ఇవి పాటించండి చాలు. ముగింపు అంటే ఇప్పుడు శౌచంతో ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది, దాన్ని మనం పాటించాలి. నియమాల్లో మొట్టమొదటిది యమాన్ని ఏమన్నాము? సోషల్ డిసిప్లైన్ అన్నాము. నియమాన్ని సెల్ఫ్ డిసిప్లైన్. సోషల్ డిసిప్లైన్ అంటే తప్పనిసరిగా రూల్స్ అంతే, నువ్వు బ్రేక్ చేయడానికి లేదు. ఇప్పుడు రోడ్డు మీద ఒక వాహనం ఒక 2 లక్షలు పెట్టి ఒక బైక్ కొంటున్నారు. ఇప్పుడు 2 లక్షలు పెట్టి బైక్ కొన్నాను కదా అని చెప్పేసి రోడ్డు మీద నీ ఇష్ట ప్రకారం పోతావా? ట్రాఫిక్ రూల్స్ అనుసరించి పోతారా? ఎలా పోతారు? రూల్స్ అనుసరించే పోతాం. అనుసరించి పోకపోతే ఏం జరుగుతుంది? ఫైన్ వేస్తారు. ముందు యాక్సిడెంట్ అవుతాయి, ఫైన్ కూడా వేస్తారు. 2 యాక్సిడెంట్స్ తో పాటు బోనస్ గా ఫైన్స్ కూడా వేస్తున్నారు.
ఇప్పుడే బోర్డులు పెట్టున్నారు ఈరోజే, రే నిన్నటి నుంచి పెనాల్టీలు మారిపోయినాయి అని. రూల్స్ వాళ్ళు పెట్టినప్పుడు మనం పాటించాలి. సో అవి తప్పనిసరిగా పాటించవలసినవి యమములో ఉన్నవి, సోషల్ డిసిప్లైన్. ఇవి నియమాలేంటి? సెల్ఫ్ డిసిప్లైన్. సెల్ఫ్ డిసిప్లైన్. ఇప్పుడు నువ్వు స్నానం చేయకుండా 10 రోజులు ఉంటానంటే ప్రభుత్వం వాళ్ళు వచ్చి మీ చేత స్నానం చేయించరు కదా, మీరే చేయాలి. ఎవరికి వాళ్ళే ఆ నియమాలు పాటించుకోవాలి. సోషల్ డిసిప్లైన్ అనుకోండి, నేను నా ఇష్టం వచ్చినట్టు బండి డ్రైవ్ చేస్తానంటే ముట్టికాయలు వేస్తారు. సో తప్పనిసరిగా ఆ బాధ్యత గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. నియమాల్లో ఉన్న అంశాలు పాటించాలంటే మనమే బాధ్యత తీసుకోవాలి. అందువల్ల ఇవి తప్పనిసరిగా మనకు మనం ఏర్పాటు చేసుకున్న నియమాలు. నెక్స్ట్ శౌచ్యం తర్వాత ఏంటి? సంతోషం. సంతోషం. సంతోషంగా చెప్పండి ఇదన్నా. సంతోషంగా చెప్పండి తల్లి. సంతోషానికి ఆటంకాలు ఏంటి? కోరికలు గురుగారు. భయము, ద్వేషము, ఈర్ష, ఇవన్నీ. హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి తీరకపోతే సంతోషానికి ఆటంకాలు ఏర్పడతాయి. పోల్చుకోవడం. అదే కోరుకోవడం. హై ఎక్స్పెక్టేషన్స్ అంటే అవే, ఇతరులతో పోల్చుకోవడం. పోల్చుకోవడం. ఇప్పుడు సంతోషాన్ని పెంచుకునే మార్గాలు, ఒక అమ్మాయిని ఎవరైనా అందంగా ఉన్నావు, నీ డ్రెస్ బాగుంది అంటే ఆ రోజు అంతా హ్యాపీగా ఉంటారు. గ్రాటిట్యూడ్ ఉండాలి, క్షమాగుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి, క్షమాపణ అడిగే తత్వం ఉండాలి. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలి. గుర్తుపెట్టుకోండి, మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలి. సంతృప్తి కూడా గురువు గారు. దాతృత్వం ఉండాలి. ఇవన్నీ సంతోషాన్ని పెంచుతుంటాయి. క్షమించగలగాలి, క్షమాపణ అడగగలగాలి. ఇది రాసి చాలా హైయెస్ట్ పాయింట్ అండి. క్షమించగలగాలి, క్షమాపణ అడగగలగాలి. అప్పుడు ఆరోగ్యకరమైన సంబంధాలు. సంతోషం సగం బలం. సంతోషంగా ఉంటే సగం బలంగా ఉంటుందండి. ఆహారము, వ్యాయామము, నిద్ర ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడుతుంది. సంతోషం అంటే ఏంటో చెప్పండి అసలు. ఉన్న దాంట్లో తృప్తి చెందడం. ఉన్నదాంతో తృప్తి చెందడం. ఇంకా ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతంగా ఉంటే సంతోషంగా ఉంటారా? పాజిటివ్ గా ఆలోచించడం. ఎదుటి వారి దగ్గర ఉండేటివన్నీ మన దగ్గర ఉండాలని కోరుకోకూడదు. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఓకే. ఆలోచన లేని స్థితి అండి. ఆలోచన లేని స్థితి అది ధ్యాన స్థితి. మంచి ప్లాన్ గురుజీ. ప్రణాళిక. ఏమంటారు? ప్రణాళిక. మంచి ప్లాన్. సంతోషంగా ఉండడానికి ఏం చేయాలని నేను అడగట్లా. సంతోషం అంటే ఏంటి? మనకి నచ్చిన విధంగా ఉండడం సంతోషం. ఇంకా మనకు ఉన్న దాంతో హ్యాపీగా ఉండడం, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం. ఇంకా అతిగా కోరికలు లేకుండా ఉండడం. మనతో పాటు ఇతరుల సంతోషాన్ని కూడా కోరుకోవడం. అదే సంతోషం ఏంటి? ఇతరుల సంతోషం మనం కోరుకోవాలంటే ఆ సంతోషానికి అర్థం మనకు తెలియాలి కదా. ఏమా చెప్పండి. అంటే ఎదుటి వాళ్ళని మన మాటలతో ఇబ్బంది పెట్టకుండా మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం చెప్పండి? మనసుని బుద్ధిని కంట్రోల్ చేసుకున్నప్పుడు. ఓకే 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 ఓకే. జ్ఞానం కలిగినప్పుడు సార్. ఏండి? జ్ఞానం కలిగినప్పుడు సంతోషంగా ఉంటాం సార్. జ్ఞానం కలిగినప్పుడు సంతోషంగా ఉంటాము. ఎవరు చెప్పారు ఈ మాట? రంగస్వామి సార్. రంగా సార్, కర్నూలు సార్. రంగనాథ్ సార్. జ్ఞానం కలిగితే సంతోషం, జ్ఞానం కలగలేదు అప్పుడు ఏమవుతుంది? దుఃఖం సార్. దుఃఖం. రైట్. దుఃఖంలో ఉంటాం కాబట్టి బాధ. ఇంకెవరైనా చెప్పగలరా? ప్రశాంతంగా నిద్రపోయినా కూడా సంతోషమే కదా గురించి. ప్రశాంతంగా నిద్రపోయినా సంతోషమే. నిద్ర పట్టకపోతే దుఃఖం. ఓకే. ఇంకొకరు చెప్పండి. 1 or 2 members. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం సార్. మనసు ప్రశాంతంగా ఉండాలంటే సంతోషంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా యోగా టీచర్స్ మీరంతా
మనల్ని ఎవరైనా నిత్యం యోగ పొగిడినా సాధన కూడా చేస్తూ ఉంటే సంతోషంగా ఉంటాం సంతోషం గురూజీ. కలుగుతుంది. యోగ సాధన చేస్తే సంతోషం. ఎవరు చెప్పారు ఇది? యోగ సాధన చేస్తే సంతోషం అని ఎవరు చెప్తున్నారు? నేనే గురూజీ. ఓం గురూజీ. యోగ సాధన కుదరలేదు, దుఃఖం వస్తుందా? అప్పుడు ప్రాణాయామంతో దాని దుఃఖాన్ని దూరం చేస్తాం గురూజీ. అది కూడా కుదరలేదు. నవ్వుతూ అది కూడా ఉంటేనే కుదరనప్పుడు సంతోషం ధ్యానంతో కదా దూరం గురూజీ. చేస్తాం గురూజీ. ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు జ్ఞానాన్ని కలిగితే సంతోషం, జ్ఞానం లేకపోతే దుఃఖం. యోగ సాధన చేస్తే సంతోషం, యోగ సాధన చేయకపోతే దుఃఖము. ఇలా ఎవరెవరికి తోచిని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి ప్రమోషన్ వచ్చింది, పండగ చేసుకుంటాడా లేదా? ప్రమోషన్ వచ్చినందుకు పార్టీ చేసుకుంటాడా లేదమ్మా? చేసుకుంటాడు గురుగారు. కొంతకాలం తర్వాత ప్రమోషన్ కాస్త రివర్స్ అయింది అనుకోండి, ఏం చేస్తాడు? బాధపడతాడు. ఎన్ని రోజులు బాధపడతాడు? బతికినంత కాలం బాధపడుతుంటాడు. అలాగే ఇప్పుడు మహిళలు ఉన్నారు, భర్త ఒక నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఒక 5 సవర్లు పెట్టి నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఎలా ఉంటది ఆడవాళ్ళకి? సంతోషంగానే ఉంటుంది. ఎంత సంతోషంగా చదువుతుంది సంతోషంగా ఉంటుంది. అదే నగ కొంతకాలం తర్వాత ఆయనకి ఏదో అవసరం ఈ బ్యాంక్ లో తాకట్టు పెట్టడానికి తీసుకెళ్ళాడు, అప్పుడు అర్థం చేసుకుంటాం కదా సార్. లేకపోతే అసలు అది లేదు, కుటుంబ ఓకే, అది అవసరాలకైతే బాధపడరు. సరే, కుటుంబ ఓకే, అవసరాలకైతే బాధపడరు. కొనిచ్చినప్పుడు సంతోషం ఏర్పడింది, అది అది పోయింది, అప్పుడు బాధపడతారు. ఉంటుంది. సరే, అవసరాలకు తాకట్టు పెట్టుకోవడం ఓకే, సంతోషం. అది అసలు కంప్లీట్ గా మన దగ్గర నుంచి చేజారిపోయింది, దొంగతనము మిస్ అయింది, ఎట్లాగో పోయింది. బాధపడతారు. ప్రమోషన్ వస్తే ఏమో సంతోషం, ప్రమోషన్ పోతే ఏమో దుఃఖము. బంగారం కొంటే సంతోషం, బంగారం పోతే దుఃఖము. జ్ఞానం దొరికితే సంతోషము, జ్ఞానం దొరకకపోతే దుఃఖము. ఈ రెండింటికి తేడా ఏంటి చెప్పండి? సంతోషము అంటే కారణం లేకుండా జనించేది సంతోషము, ఒరిజినల్ గా తృప్తిగా జీవించేది సంతోషం. హై ఎక్స్పెక్టేషన్స్ లేని జీవితం తృప్తిగా ఉంటుంది, అప్పుడే సంతోషం. నిజమైన సంతోషం ఏంటంటే, చిన్నపిల్లలు చూడండి, నిద్రపోతే ఎంత బోసి నవ్వులు చిందిస్తుంటారు. వాళ్ళకి ఏమైనా కారణాలు ఉంటాయా? చక్కగా నవ్వుతూ ఉంటారు చూడండి, వాళ్ళని చూస్తుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కారణం చేత గాని, ఒక వస్తువు చేత గాని, కర్మ చేత గాని వచ్చేది సంతోషం కాదు, శాశ్వతమైన సంతోషం కాదు. చక్కగా చూడండి, చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు, కళ్ళు మూసుకుంటారు, ఆకాశంలో చూస్తూ ఉంటారు, ఏదో నవ్వుకుంటూ ఉంటారు. మనం వాళ్ళని చూసి విచిత్రంగా చూసి పిచ్చివాళ్ళు అనుకుంటాం. వాళ్ళు నిజమైన సంతోషంగా ఉన్నారు. ఒక కారణం చేత, ఒక వస్తువు చేత, ఒక కర్మ చేత కానీ, ఒక మనిషి ద్వారా వచ్చేది సంతోషం కాదు, గుర్తుపెట్టుకోండి. అదే సంతోషం అయితే నిలబడాలి కదా. బంగారం వచ్చినప్పుడు ఉన్న సంతోషం పోయినప్పుడు కూడా ఉండాలి. రాకముందు అది మనది కాని వస్తువు మన దగ్గరకు వచ్చింది, పోయింది, సంతోషంగా ఉండాలి. దొరుకుతుందా అంటే దొరకదు, పోయింది, మనం ఏమన్నా సాధించగలమా? అందువల్ల సమస్థితిని పాటించి తృప్తిగా జీవించాలి, అది సంతోషం. కారణం చేత, ఒక వస్తువు చేత, ఒక మనిషి చేత, ఒక కర్మ ద్వారా, ఏదైనా పని ద్వారా కలిగేది శాశ్వతమైన సంతోషం కాదు. దానికి ప్రణాళికలు వేసుకోండి, దానికి లక్ష్యాలను కృషి చేసుకోండి. సంతోషకరమైన జీవితాన్ని సాధించాలంటే ఒక మంచి ప్రయాణం సద్గురువులతోటి, సత్సాంగత్యంతో ముందుకు వెళ్తూ ఉంటే సంతోషం అనేది మనలోనే ఉంది, బయటికి అదే తన్నుకు వస్తుంది. ఎక్కడి నుంచి? బంగారం బయట నుంచి వచ్చింది, దాన్ని చూసి మీకు సంతోషం కలిగితే ఎలాగా? ప్రమోషన్ బయట నుంచి ఎవరో ఇచ్చారు, దాన్ని చూసి సంతోషం కలిగితే ఎట్లాగా? జ్ఞానము ఎవరో నాలాంటి వాళ్ళు, నా బాబా రామ్దేవ్ గారు లాంటి వాళ్ళు ఇచ్చారు, అది లేకపోయినా మనలో కొంత జ్ఞానం ఉంటుంది. అసలు ఒక వస్తువు వచ్చింది, లేకపోతే ఒక నాలెడ్జ్ పొందిన దాని ద్వారా వచ్చేది సంతోషం, శాశ్వతం కాదు, తాత్కాలికమే. అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నెక్స్ట్ నియమాల్లో 3వది అయిపోయింది. 4వది తపస్సు. ఏమ్మా? తపస్సు. తపస్సు అంటే ఏంటి చెప్తారా? ఒక పని మీద ఒక పని మీద ఏకాగ్రత ఉండడం, ఒక పని మీద ఏకాగ్రతగా ఉండడము. ఇంకా ఒక పనిని క్రమశిక్షణగా పూర్తి చేయడం, ఒక పనిని క్రమశిక్షణతోటి చేస్తూ ఉండాలి. ఇంకా సాధనే
ఇంకా చెప్పచ్చు. అది పని అనే కాదు, ఏది చేసినా కూడా ఆ మనము అది పూర్తి నిబద్ధతతో చేయడమే తపస్సు. ఇప్పుడు తపస్సు మనము అంటే ఏదైనా ఒక పూర్తిగా లక్ష్యాన్ని వచ్చేదాకా లక్ష్యాన్ని చేయాలి. ఎంచుకొని, చూడండి క్లారిటీగా, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించేంత వరకు తపన చెందే వ్యక్తిని తపస్వి అంటారు. అదే తపన, అదే తపన, అదే యావరా, అదే యావ, అదే తపన అంటుంటారు. గుర్తుందా వాడుక పదం? ఏది పడితే అదే తపనలో ఉంటాడు, అదే యావలో ఉంటారు, అదే కోరుకుంటుంటాడు. అంటే ఒక పని పూర్తి చేసేంత వరకు కూడా దాని మీద నుంచి లక్ష్యం సడలకుండా సాధించే వాడిని తపస్వి అంటారు. అదే తపస్సు. అంటే తపస్సులాగా చేస్తున్నారు. తపస్సు అనగానే ముక్కు మూసుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని చెట్ల కింద పోయి అడవుల్లో కూర్చుంటే కాదు. అలా నీ శరీరాన్ని తీసుకెళ్ళగలవు కానీ నీ మనసు ఎక్కడుంటుంది? తపస్సు పేరు మీద అడవుల్లోకి వెళ్ళి కొండల్లో గుట్టల్లో కూర్చుంటే నీ శరీరం మాత్రం వెళ్తుంది, నీ మనసు వెళ్తుంది. నీ మనసు అంతా కూడా మరలా బాహ్య ప్రపంచం మీద, భార్య బిడ్డల మీద, కుటుంబం మీద, నీ ఆస్తుల మీద ఉంటుంది. అది కాదు తపస్సు. కాయక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అని 3 రకాల తపస్సులు ఉన్నాయి. కాయకం అంటే శరీరం యొక్క తపస్సు ఏంటంటే ఉపవాసాలతోటి, క్రమశిక్షణతోటి, యోగాసనాలతోటి మనం చేయొచ్చు. వాచక తపస్సు సత్యము, మౌనము, వేద పఠనము వాచక తపస్సు అంటారు. మానసిక తపస్సు కూడా మౌనము అనగానే కళ్ళు మూసుకొని నోరు మూసుకొని ఉండడం కాదు, మనసులో ఎలాంటి అలజడి లేకుండా ఉండడమే మౌనం అంటారు. మనస్సులో ఎలాంటి అలజడ లేని జీవితాన్ని మౌనము అంటారు. కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చున్నంత మాత్రాన అది మౌనము కాదు, నిశ్శబ్దం మాత్రమే. మానసిక అలజడులు లేనిది మౌనము, అది తాపసిక మౌనం. 3 రకాల మౌనాలు ఉంటాయి. రజోగుణంతో కలిగిన మౌనము, సాత్విక గుణము, ఇలా 3 రకాల మౌనాలు ఉంటాయి. మనం పాటించవలసింది తాపసిక మౌనము. మానసికంగా కూడా మౌనంగా ఉండాలి. ఇప్పుడు కూడా ఒక లక్ష్యం చేరుకోవాలి, అంతవరకు కూడా అదే యావతో పని చేస్తూ ఉండాలి. డైవర్షన్స్ రాకుండా ఉండాలి, శ్రద్ధగా చేస్తుండాలి, కోరికలను నియంత్రించుకోవాలి. డైవర్షన్స్ వస్తూ ఉంటాయి. ఒక పని చేస్తూ ఉంటే ఇంకో పనికి వెళ్తుంటారు చాలా మంది. ఈ పని ముగించకుండా ఇంకో పనికి వెళ్తారు, ఆ పని ముగించకుండా ఇంకో చోటకి వెళ్తారు. ఒక పని చేస్తే ఆ పని పూర్తి చేయకపోగా 10 పనులు నెత్తిని తెచ్చుకుంటారు, 10 కర్మల్ని మూట కట్టుకుంటూ వస్తుంటారు. ఒక దాని మీద లక్ష్యం పెట్టండి. టీచర్స్ ట్రైనింగ్ 30 రోజులు దీని మీదనే శ్రద్ధ పెట్టండి. ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం పెట్టుకోండి. చెప్తున్న దాన్ని తపస్సులాగా తీసుకోండి. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మీరు సమయం పెడుతున్నారు. సమయం విలువ తెలుసుకోండి. దీనికోసమే నేను ఈ 4 గంటలు కేటాయిస్తున్నాను అని చెప్పేసి మీరు ఒక తపస్సులాగా ఏ పని చేసినా సరే మీరు సాధించగలుగుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వామిత్రుడు, పరశురాముడు, శక్తివంతులు, ఋషులు చాలా రకాలుగా చేశారు తపస్సు. తపస్సుకి యోగ సూత్రాలకి చాలా సంబంధం ఉంది. ఈరోజు మరొక అద్భుతమైన అంశాన్ని మీరు వినబోతున్నారు. సాయంత్రం పాతంజలి యోగ సూత్రాలు. తపస్సు గురించి ఇంకా చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు. అడవుల్లోకి వెళ్ళి కూర్చొని ముక్కు మూసుకుంటే జరిగేది తపస్సు కాదు, గుర్తుపెట్టుకోండి. మానసిక తపస్సు, కాయక తపస్సు, వాచక తపస్సు. మా నోటిలోంచి వచ్చే మాటలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. శరీరంలోకి వెళ్ళే ఆహారం పరిశుద్ధంగా ఉండాలి. మనసులోకి వచ్చే ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే అవుట్పుట్ బాగుంటుంది. ఇన్పుట్ సరిగా ఉంటే అవుట్పుట్ బాగుంటుంది. అందువలన తపస్విలాగా తప్పించండి, ఏదైనా సాధించవచ్చు. సాధనే సాధ్యం సర్వం. రైట్? ఒప్పుకుంటారా? సాధన చేస్తుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. తపస్సు 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 ఈ శక్తిని ఇంకొకరికి దారపోయచ్చు. మీరు తపస్సులాగా ఏది చేసినా తపస్సు చేసి పొందిన వాటిని ఇంకొకరికి మీరు దారపోయచ్చు. సంతృప్తి లభిస్తుంది, శక్తి లభిస్తుంది. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా తపస్సు గురించి? సార్ వాల్మీకి చేశాడు కదా సార్, అలాగే సార్ తపస్సు అంటే. వాల్మీకి చేసిన తపస్సు ఎలా చేశారు? తపశ్శక్తి ఒక ఆధ్యాత్మిక శక్తి అండి. శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో దీన్ని పొందవచ్చు, ఆచరించాలి. తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది.
జీవితంలో తపస్సు అంటే ఏదో కాదండి, ఎక్కడికో వెళ్ళి చేసేది కాదు. వాల్మీకి చేసింది, ఈ విశ్వామిత్రుడు చేసింది, అవి ఒక రకమైన తపస్సు. ఇప్పుడు మీరు అలా పోయి కూర్చున్నారనుకోండి, ఏం జరుగుతుంది? ఏం సాధించగలుగుతారు? అడవుల్లోకి వెళ్ళి చెట్ల కింద కూర్చొని వాల్మీకి పుట్టలో మునిగిపోయాడంట. అలా మనం చేయగలమా? చేసి బయటికి రాగలమా? ఏం సాధిస్తాము? సాధించాలనుకున్నది భౌతిక ప్రపంచంలో ఉండాలి, అన్నింటికి అతీతంగా ఉండాలి, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి జీవితం. గుర్తుపెట్టుకోండి, అది తపస్సు. సాధించాలంటే సాధించండి, సాధించవచ్చు. సాధనేత్ సాధ్యం సర్వం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సాధనతో సమకూరనేది ఏదీ లేదు. ముక్కు మూసుకొని కూర్చుంటారు. ఒక స్వామి తపస్సు చేసుకుంటానని భార్య బిడ్డలకి నచ్చజెప్పి, నేను పడలేకపోతున్నాను, మీ గోలంతా, మీ కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను, మీ కోరికలు తీర్చలేకపోతున్నాను, నేను తపస్సు చేసి ఏదో సాధించి మోక్ష మార్గాన్ని సాధించి వస్తానని చెప్పి వెళ్ళాడంట. వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఏదో అతను దోసింది తపస్సు చేస్తూ ఉన్నాడంట. జంతువులు తిరుగుతున్నాయి. కొన్ని రోజులకి గడ్డాలు మిసాలు పెరిగినాయి. ఈలోపు విశ్వామిత్రుడు కొంతమందిని పంపించాడంట ఆయన తపస్సు భంగం చేయమని, దేవకన్యల్ని. మొత్తానికి అతన్ని డిస్టర్బ్ చేశారు. డిస్టర్బ్ చేసి అతని చుట్టూతో అతనితో సహజీవనం చేస్తూ ఉందామా. కొంతకాలానికి మళ్ళా ఏమైంది? వదిలిపెట్టి వచ్చిన సంసారం మళ్ళా పెరిగిపోయింది. అడవిలో కూడా, తపస్సుకి వెళ్ళిన దగ్గర కూడా. అంటే ఆ భావన ఎక్కడికి పోదు. మీరు భౌతిక ప్రపంచంలో ఉండి, గృహస్థు ఆశ్రమంలోనే ఉండి తపస్సు చెయ్యొచ్చు. అది ఆనందమయ కోసం యాక్టివేట్ అయితే జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టి వెళ్ళక్కర్లా. ఋషి పత్నులు ఉన్నారు తెలుసా? సన్యాసులే కాదండి, ఋషులంటే సన్యాసులే కాదు, ఋషి పత్నులు ఉన్నారు. వాళ్ళకి కుటుంబం ఉంది. గృహస్థ ధర్మంలో ఉన్న ఋషులు కూడా ఉన్నారు, తెలుసా? తెలీదా? గృహస్థ ధర్మంలో ఉన్న ఋషులు కూడా, ఋషి కన్యకలు ఉన్నారు, కన్యలు ఉన్నారు. వారు బ్రహ్మచర్య దీక్షను పాటిస్తారు. భార్యాభర్తలు అయినా సరే సత్సంతానం కలిగిన తర్వాత వారి జీవితము ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మచర్య దీక్షలో ఉంటారు. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు సేవ చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ ఋషి పతి పత్నులు జీవన విధానం కొనసాగించిన భారతదేశ సంస్కృతి మనది. ఎక్కడికో పోయి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమి రాదు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గురుగారు, మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, తామరాకు మీద నీటి తామరాకు మీద నీటి బొట్టు నిలబడుతుందా? అదే జారిపోతుంది కదా. అలానే ఉండాలి. మనం అన్ని దేన్ని పట్టుకోకూడదు, అటాచ్మెంట్ గా ఉండకూడదు దేనికి కూడా. తామరాకు మీద నీటి బొట్టు వేస్తే ఎటు పడితే అటు జారిపోతుంది. అలాగే ఉండాలి మన జీవితం. స్టికాన్ అయి ఉండకూడదు, అటాచ్మెంట్ పెంచుకోకూడదని దాని అర్థం. రిలేషన్స్ పట్ల అట్లా ఉండకూడదు అంటారు. అంటే తపస్సు అంటే దాని మీదే ఫోకస్ ఉండాలి అని చెప్పారు కదా. లక్ష్యం మీద ఫోకస్ ఉండాలి. లక్ష్యం మీద ఫోకస్ ఉండాలి, అటాచ్మెంట్ ఉండకూడదు. అలానే డిటాచ్ అయ్యి ఉండకూడదు. అన్నింటిలో ఉండాలి. చూడండి ఒక మాట, అన్నింటిలో ఉండాలి, అన్నింటి నుంచి విడిపోవాలి అవసరమైనప్పుడు. ఏది శాశ్వతం కాదనేది మనకి తెలుసు, కానీ ఊగులాడుతూ పాకులాడుతూ ఉంటాం. వాస్తవమే కదా అది. ఏది శాశ్వతం కాదు. భార్య శాశ్వతం కాదు, భర్త శాశ్వతం కాదు, ఏ బంధం శాశ్వతం కాదు, ఏ వస్తువు శాశ్వతం కాదు. అయినా సరే దాన్ని మర్చిపోతుంటాం. అటాచ్మెంట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్. అటాచ్మెంట్ ఉన్నప్పుడు డిటాచ్మెంట్కి మనం ఇష్టపడం. అందువలన ఎలా ఉండాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అంతా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. నెక్స్ట్ పాయింట్ ఏంటి? స్వాధ్యాయం గురుజీ. స్వాధ్యాయము అంటే అధ్యాయము. స్వాధ్యాయము అంటే ఏంటి? మన గురించి మనం సెల్ఫ్ స్టడీ గురుగారు. సెల్ఫ్ స్టడీ, మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనల్ని మనం స్వయంగా మనల్ని మనం చదువుకోవాలి, మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. స్వీయ అధ్యయనము. దీనివలన ఏం జరుగుతుంది? స్వాధ్యాయం చేసుకోవాలి ప్రతిరోజు. కనీసం నిద్రపోయేటప్పుడు మెడిటేషన్లో కళ్ళు మూసుకొని కూర్చొని, ఈ రోజు నా వలన ఏ జీవి కానీ ఎవరికైనా హాని జరిగిందా, నా వల్ల ఎవరైనా నష్టపోయారా, బాధపడ్డారా, ఒకసారి చెక్ చేసుకోండి. లేదనుకోండి, నిజంగా మనస్ఫూర్తిగా లేదు అని టిక్కు పెట్టుకున్నారా, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. లేదు ఎవరైనా బాధపడ్డారు, మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారు అనుకుంటే రేపు అది జరగకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి.
అలాగా మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోవాలి. మంచి గ్రంథాలను స్టడీ చేస్తూ ఉండాలి. గురువు అభ్యాసం ఇస్తున్నప్పుడు, ఒక ప్రసంగం జరుగుతున్నప్పుడు వింటూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. అప్పుడు నాలెడ్జ్ వస్తుంది, ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి? నింపి పెట్టుకోవడం కాదు, తీసుకురండి బయటికి, తీసుకొని రండి బయటికి, తీసుకొచ్చి 10 మందికి పంచండి. ఇప్పుడు ఎందుకు మీకు ఇంత తపనతో నేను చెప్తున్నాను? ఈరోజు ఎక్స్ట్రా మధ్యాహ్నం క్లాస్ పెట్టకపోతే మీరు ఏమైనా నన్ను కోచింగ్ చేస్తారా? చెప్పండి. చెయ్యం గురువు. లేదు కదా. ఎందుకు మీకు చెప్తున్నాను? నేను నా గురువు దగ్గర నుంచి స్వీకరించింది మీకు అందించాలనుకుంటున్నాను. మీరు 10 మందికి పంచాలి, వాళ్ళు 10 మందికి పంచాలి. ఇలాగా వెళ్తూ ఉంటే ప్రతి గ్రామంలో కూడా యోగమయం అయిపోతుంది. యోగాలయాలు పెరుగుతాయి, దేవాలయాలతో సమానంగా యోగాలయాలు పెరుగుతాయి. హాస్పిటల్స్ని మించి యోగాలయాలు పెరగాలి అనేది ఉద్దేశం. ముఖ్యంగా మహిళలు ఈ పని చేయగలరు, మహిళలు 10 మందికి చెప్పగలరు, మంచి టీచింగ్ స్కిల్స్ ఉంటాయి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్కి, లేడీ ఆఫీసర్స్కి ఒక ప్రోగ్రామ్ చేశాం ఒంగోలులో. ఎస్పీ గారు పిలిచిన సందర్భంలో, ఉమెన్స్ డే సందర్భంగా పిలిచారు. మహిళలు ఎంత ఆసక్తిగా చేస్తున్నారో, ఎన్ని అంశాలు తెలుసుకున్నారో, చాలా మంది నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారు టీచర్స్ ట్రైనింగ్లో. అంతా కూడా ఈరోజు మనం వెళ్ళి చెప్తున్నాం కాబట్టి అదొక ఆనందం. ఇలా ఏ రోజు కూడా నేను 10 మందికి చెప్పకుండా నిద్రపోయింది లేదు. ఎవరికి వారు చెక్ చేసుకోవాలి, మనం ఎలా గడుపుతున్నాము, మనం ఏంటనేది. సమాజం కోసం, సేవ కోసం సమయం కేటాయించండి. సాధన ఎంత ముఖ్యమో సేవ కూడా అంతే ముఖ్యమండి. సాధన ఎంత ముఖ్యమో సేవ కూడా అంతే ముఖ్యము. సాధన, సేవ రెండు కూడా చాలా ముఖ్యం. స్వాధ్యాయ ఆచరణ చేయాలంటే మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా, ఈ రోజంతా ఏం జరిగింది, రేపు ఏం చేయబోతున్నాము, చక్కగా విశ్లేషించుకొని హాయిగా మెడిటేషన్ చేసుకొని పడుకోండి. అలాగే రాస్తూ ఉండండి, స్వీయ విశ్లేషణ వింటూ ఉండండి. ఉపదేశాలు వింటాం కాదు, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా విని వదిలేయడం కాదు, ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. సమయం లేకపోవడం అనేది చెప్పద్దు ఎవరికి కూడా. ప్రతి ఒక్కరికి జీవితంలో 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటల్లో మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయొచ్చు. ప్రధానమంత్రికి 24 గంటలే, ముఖ్యమంత్రికి 24 గంటలే, రాష్ట్రపతికి 24 గంటలు, మనకి 24 గంటలు. వాళ్ళందరికంటే బిజీనా మనం? వాళ్ళందరికంటే షెడ్యూల్స్ ఏమైనా ఉంటాయా? టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సమయ పాలన పాటిస్తే చక్కగా బ్రహ్మముహూర్త సమయంలో చూడండి, 5:30 క్లాస్కి రండి అంటే నేను 5 గంటలకు వచ్చి కూర్చుంటే 5:35కి, 5:45కి, 5:50కి, 6 గంటలకు వస్తారు. అప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ తగ్గిపోతుంది మీకు చెప్పేది. ఆ ఉన్న సమయం మళ్ళీ పరిగెత్తాలి కదా. సమయ పాలన చేసుకుంటే చాలా సమయం మిగులుతుందండి. 1 గంట ముందు సమయం నిద్రలేయండి, తర్వాత చాలా సమయం మీకు ఉపయోగపడుతుంది. అందువలన ఈ స్వాధ్యాయం అనేది మహానుభావుడు చాలా మంది చేశారు. రమణ మహర్షి ఆచరించారు, మహాత్మా గాంధీ ఆచరించారు. ఇది మన సెల్ఫ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాము. తప్పనిసరిగా ప్రతిరోజు జరగాలి స్వాధ్యాయం. ఇవేవి కూడా ఆచరణకు ఆమడ దూరంలో ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయా చేయలేనివి? ఏమన్నా భారమైనవి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి? అన్ని ఈశ్వరుడే అన్న. అన్ని ఈశ్వరుడే. ఇంకా మనం ఏ పని చేసినా ఈశ్వరుడికి సమర్పించామన్నట్టుగా చేసిన ఈశ్వర ప్రణిధానం. ఓకే, ఇంకా దేవుడు మనకి ఏది ఇవ్వాలనేది ముందే రాసి పెట్టుంటారు. మనం అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని కోరకూడదు. ఈశ్వర తత్వం. ఈశ్వర తత్వం. సరెండర్ టు గాడ్ జీ. సరెండర్ టు గాడ్. శరణాగతి గురి. శరణాగతి. భగవంతునిపై పూర్తి శరణాగతితో ఉండాలి ఎప్పుడు కూడా. అన్కండిషనల్ శరణాగతి అంటే ఇంకా కండిషన్సే లేవు. కర్మ చేస్తున్నాము, ఫలితం ఆశించవద్దు దయచేసి. చేయండి, కర్మ చేస్తుంటే ఫలితం వస్తుంది.
కర్మ చేస్తుంటే ఫలితం తప్పనిసరిగా వస్తుంది. ఫలితం ఆశించి కర్మ చేస్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇది చేస్తున్నాను, ఇది వస్తుందేమో, ఇది వస్తుందేమో, రాకపోవచ్చు, నిరాశ నిస్పృహలు ఏర్పడుతుంటాయి. వస్తే ఓకే, రాకపోతే దానివల్ల చాలా ప్రమాదాలు. అందువలన మనం చేయవలసిన బాధ్యత కర్మను ఆచరిస్తూ ఉండడమే. ఆ కర్మకు తగిన ఫలితాలను మనం అనుభవించి తీరుతాము. కండిషనల్ లేకుండా అన్కండిషనల్ గా సరెండర్ అవ్వాలి భగవంతుడికి, గురువుకి, తల్లిదండ్రులకి. ఒక తల్లిదండ్రులకి తన పిల్లలకి ఏమి ఇవ్వాలో తెలియదా? అలాగే సర్వాంతర్యమైన పరమపిత పరమేశ్వరుడికి మనందరం ఆయన బిడ్డలం అనుకున్నప్పుడు ఆయనకి తెలుసు కదా మనకేమి ఇవ్వాలనేది వారికి తెలుస్తుంది. మన పిల్లలకు మనకి ఏమి ఇస్తున్నామో మన తండ్రికి మనకేమి ఇవ్వాలో తెలుస్తుంది. కర్మ చేస్తూ ఉండాలి. ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతునికి సంపూర్ణంగా అంకితం అయిపోవడమే. దీని గురించి సంపూర్ణమైన అంకిత భావంతో ఉంటే ఎలా ఉంటుందో ఫలితాలు చేస్తుంటే తెలుస్తుంది. కొద్దిగా మ్యూట్ చేసుకోవాలి. పంచాంగ యోగంలో ఇది అద్భుతమైన అంశం, చివరి అంశం యమ నియమాల్లో. దీనివల్ల ప్రయోజనాలు అహంకారం తగ్గిపోతుంది, మనశ్శాంతిగా ఉంటారు, ఛాలెంజెస్ ని స్వీకరించగలుగుతారు, ఆధ్యాత్మికతలో ముందుకి ఎదుగుదల ఉంటుంది. దీన్ని ఎలా చేయాలి? కృతజ్ఞతా భావంతో ఉండొచ్చు, కర్మయోగంలో చేయొచ్చు, మంత్ర జపం చేయొచ్చు, ప్రార్థన మరియు ధ్యానం ఏ మార్గంలో అయినా చేయొచ్చు. నిస్వార్థంగా పని చేయండి, అది భగవంతునికి సేవ చేసినట్లే. ఫలితం గురించి చింతించకుండా చేయండి. ఇప్పుడు చెప్పాను కదా, కర్మ చేస్తూ ఉండండి, కర్మను మాత్రమే ఆచరిస్తూ ఉండండి, ఫలితం వస్తుంది. అంకిత భావంతో పని చేయండి, కమిట్మెంట్తో పని చేయండి. అంకిత భావంతో కమిట్మెంట్తో పనిచేయాలి కర్మ చేయడం అంటే. నమ్మకంగా పనిచేయాలి, ప్రశాంతంగా ఉండాలి. రోజువారీ జీవితంలో తప్పనిసరిగా అమ్మ మాట్లాడద్దమ్మా దయచేసి. నేను ఇంత గొంతు చించుకొని మీకు చెప్తూ ఉంటే మీరు మాట్లాడుకుంటుంటే ఎట్లా? మ్యూట్ చేసుకోండి అందరి ముందు. ఓం అండి నారాయణ గారు, దయచేసి మ్యూట్ చేసుకోవాలి సార్ మీరు. స్వాధ్యాయంతో అనుసంధానమై ఉండాలి. ఈశ్వర ప్రణిధానం మనం సాధించాలి అంటే భగవంతునికి శరణాగతి అంటే అన్కండిషనల్, అంతే. పవిత్రమైన గ్రంథాలు చదవటం, గురువుల బోధనలు వినటం, సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయంతోనే అనుసంధానం అయి ఉంటే మనకు చక్కగా ఈశ్వర ప్రణిధానానికి అర్థం తెలుస్తుంది. ప్రార్థన చేయండి, మంచిగా చేయండి ప్రార్థన. మన యోగంలో ఒక భాగం ప్రార్థన. మంత్ర జపం చేయండి, ఓంకార జపం చేయండి, కర్మయోగము నిరంతరం ప్రతి పనిని కూడా భగవంతునికి అంకితం చేస్తూ చేయండి. అప్పుడు ఈశ్వరుని యొక్క కృపని మనం సంపాదించవచ్చు. గ్రాటిట్యూడ్ ప్రదర్శించండి, కృతజ్ఞతా భావంతో ఉండండి, పవిత్రమైన దైవ సంకల్పంగా భావించాలి ఏదైనా సరే. అన్కండిషనల్ గా ఉండాలి ఏదైనా సరే, మీరు సమర్పించేది ఏదైనా సరే. ఓంకార జపం చేస్తూ ఉండండి, కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండండి. కర్మ చేయండి, ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ముందు ఇది నేర్చుకోవాల్సిన అంశం. ముందు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని కర్మ చేస్తూ ఉంటే ఎక్స్పెక్ట్ చేసింది పొందలేనప్పుడు డిప్రెషన్కి గురవుతారు. అప్పుడు ఏమవుతుంది? ఏదైనా సాధించామనుకోండి భుజాలు ఎగరేస్తున్నా గొప్పతనం అని, ఏదైనా కోల్పోయామనుకోండి భగవంతుడు ఇట్లా ఇచ్చాడు, ఆ దేవుడు ఇట్లా చేశాడు, వాళ్ళకి మంచి చేశాడు, నాకు ఇలా చేశాడు అంటాం. అవునా కదా? సాధిస్తేమో మనం కాళ్ళు ఎగరేస్తాం నా గొప్పతనం అని. ఏదైనా కోల్పోయామనుకోండి ఆ దేవుడు కర్మ నా తలరాత ఇట్లా ఉందని అనుకుంటాం. మన లోపాలు ఏంటనేది మనం ఎస్టిమేషన్ చేసుకోము. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరెండర్ టు గాడ్. ఏదైనా సరే, మంచి జరగని చెడు జరగనివ్వండి, అంతా కూడా భగవంతుని దయ అనుకోండి. ఏది మంచి చెడు రెండు కూడా కేవలం చెడుని భగవంతునికి అర్పించేసి మంచి ఒకటి మీరు తీసుకున్నారనుకోండి, అది కరెక్ట్ కాదు. రెండింటిని కూడా సమదృష్టితో భగవంతునికి సమర్పించండి. మంచి జరిగిన అయింది, చెడు జరిగిన అయింది. అలా కాకుండా రెండింటిలో డిఫరెన్స్ చూపిస్తున్నామంటే మనకే నష్టం. ఒక పూజారి గుళ్ళో పూజ చేస్తున్నాడట.
ఆ గుడికి ఏముంటది, ఒక ప్రాంగణంలో గుడిలో చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, బావి ఉంది, చక్కగా కూరగాయలు అవి పండిస్తూ ఉన్నాడు, నైవేద్యం పెడుతూ ఆ పూలతో భగవంతుని అలంకరిస్తూ చక్కగా ధ్యానం చేస్తూ పూజ చేసుకుంటూ వచ్చిన భక్తులకి చక్కగా వాళ్ళ కోరికలు సంకల్పాలు నెరవేరాలని పూజలు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక ఆవు తెలియకుండా వచ్చి ఆ పూల తోటలో పడిపోయి మొత్తం చిందరవందర చేసేసింది ఆ పూల మొక్కలన్నీ కూడా. అప్పుడు అతనికి కోపం నశాలానికి అంటి చేతికి అందిన ఒక కర్ర, దుడ్డు కర్ర తీసుకొని దాని మీదకి ఇసిరేస్తే అది చనిపోయింది. తర్వాత ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు ఏకాంతంగా కూర్చొని గుళ్ళో ఎవరు లేనప్పుడు మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ భార్యతో చెప్తున్నాడు, ఈరోజు అనవసరంగా గోహత్య జరిగింది, తెలియకుండా నా వలన అని బాధపడుతూ ఉన్నారు. బాధపడుతున్న సందర్భంలో ఆయనకి ఏదో గుర్తొచ్చింది. ఒక ప్రవచనకర్త ఏదో సమావేశంలో మన శరీర అంగాలకి ఆది దేవతలు ఉంటారు, ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క దేవుళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారని అందులో చెప్పడం జరిగిందంట. ఆయన అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉండి ఆయన చేసింది, ఆ కర్ర ఇసిరేసింది శరీరంలో ఏ అవయవం? కర్ర ఎట్లా ఇసిరేసాడు? చేత్తో. చేతికి ఆది దేవత ఇంద్రుడు. అంటే ఈ చేతికి ఆది దేవత ఎవరు? ఈ చేతికి అధిపతి ఎవరు? శరీరం మొత్తం ఒక దేవాలయం అనుకుంటే దేవాలయంలో ఉన్న అంగాలకి ఒక్కొక్క ఆది పురుషుడు, ఆది దేవుళ్ళు ఉంటారట. ఈ చేతులకు సంబంధించి ఇంద్రుడు బాధ్యుడట. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వుకొని ఈ చేతులతో వేశారు కాబట్టి ఈ చేతుల యొక్క స్థానం ఇంద్రుడిది కాబట్టి ఈ పాపం అంతా ఎవరి అకౌంట్లోకి వెళ్ళాలి? ఇంద్రుడు. చేసింది ఎవరు? చేసిందేమో నేను, ఇదేమో ఇంద్రుడి అకౌంట్లోకి వెళ్ళాలట. ఇప్పుడు చూడండి, ఇంద్రుడు ఆయన సతీమన్తో ఒక రౌండ్ తిరగడానికి వచ్చాడట, భూలోకంలో ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలించడానికి వచ్చాడట. వీళ్ళ ఆలోచన విన్నాడట, ఒరేడు దుంపదేగా వాడు ఆ గోవును చంపి నామే చేసేసాడు అని చెప్పి వాళ్ళు మారువేషాలతో గుడికి వచ్చారట భక్తుల్లాగా. చక్కగా దూపదీప నైవేద్యాలతో వాళ్ళిద్దరికి పూజలు చేసి సంకల్పం చెప్పి గోత్రనామాలు చెప్పి ఇచ్చిన దక్షిణ తీసుకొని చక్కగా వంట చేసి పెట్టాడట, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారట. కూర్చుంటే చాలా బాగా పూజ చేసావు, చాలా చక్కగా వంట చేసావు, చాలా చక్కగా అలంకరణ చేసావు అని ఆ బ్రాహ్మణుణ్ణి ఇంద్రుడు మారువేషంలో ఉన్నారు కదా పొగుడుతూ ఉన్నాడట. ఇతనికి బాగా సంతోషం పెరిగిపోతా ఉంది. అప్పుడు చెప్పాడంట, స్వయంగా నా చేతులతో పూల మొక్కలు నీళ్లు పోసి, నా చేతులతో నీళ్లు పోసి, నా చేతులతో పూలు తుంచి, నా చేతులతో పూలు కట్టి స్వామికి మాల వేసాను, నా చేతులతో స్వయంగా మీకు అన్నప్రసాదం తయారు చేసి పెట్టాను అన్నాడు. ఇక్కడ గమనించారా? ఏం గమనించారు దీంట్లో? మంచి అంతా మనిషి అకౌంట్ లో వేసుకున్నాడు, చెడుని దేవుడు అకౌంట్ లో చేసిన పాపం ఈ చేతులది కాబట్టి ఇంద్రుడిది, చేసిన అతను పొగిడాడు కాబట్టి చేసిన మంచి పనులన్నీ నా చేతులతో కట్టాను, నా చేతులతో తీసానని అట్లా ఉంది ఈరోజు. అలా కాకుండా సరెండర్ టు గాడ్, అంతే. సరెండర్ టు గురు, సరెండర్ టు గాడ్, సరెండర్ టు పేరెంట్స్. ఈ మూడు పాటిస్తే అన్కండిషనల్ గా యమ నియమాలు సక్సెస్ఫుల్ గా మనం పాటించిన వాళ్ళం అవుతాము. ఇవన్నీ కూడా పాటిస్తుంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. యోగమయ జీవితం, నిజమైన యోగమయ జీవితం మీరు రుచి చూస్తారు. యోగా చేసినంత మాత్రాన యోగమయ జీవితాన్ని మీరు అనుభవిస్తున్నట్లు కాదు. యోగా చేయకపోయినా వాకింగ్కి వెళ్ళినా, జాగింగ్కి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా ఎంతో కొంత ఆరోగ్యం వస్తుంది. కానీ సంపూర్ణమైన యోగమయ జీవితాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇక్కడ టైప్ ఎస్ ఇన్ చాట్ బాక్స్. యోగమయ జీవితాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు? కోరుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యమ నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు యమ నియమాలు పాటిస్తే వచ్చే లాభాలు కూడా రాయండి. ఈ 2 అసైన్మెంట్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎవరు ఏ టాపిక్ రాస్తున్నారో కూడా గ్రూప్ లో పెట్టాలి. ఈ యమ నియమాలు పాటిస్తూ ఉంటే నిజమైన యోగమయ జీవితం మీకు లభిస్తుంది. యోగమయ జీవితం వేరు, యోగా లైఫ్ వేరు.
ఆసనాలు చేసి ప్రాణాయామం చేసి ఆచరణ కావాలి. ఆచరణకే ఆచరించమనే చెప్తుంది. ఇప్పుడైనా ఆచరిస్తే మన పిల్లలు ఆచరిస్తారు, మన కోసం కాదు. మనం కనీసం ప్రయత్నం చేస్తే వాళ్ళకి చెప్పడానికి అర్హత వస్తుంది. మనం ఆచరిస్తుంటే వాళ్ళకి చెప్పడానికి మనకి అర్హత వస్తుంది. మనం ఆచరించకుండా వాళ్ళకి చెప్తే అవన్నీ జరగవు. చూడండి, తల క్రిందులుగా తపస్సు చేసినా వాళ్ళు పాటించరు. మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అందువలన మనం కనీసం ఆచరించే ప్రయత్నం చేస్తే వాళ్ళు బాగుపడతారు, తర్వాత తరం బాగుపడుతుంది, భవిష్యత్తు తరం బాగుంటుంది. భవిష్యత్తు తరం బాగుండాలంటే ఖచ్చితంగా ఇందాక చెప్పిన వాళ్ళందరూ కూడా యమ నియమాలు ఆచరిస్తూ ఉంటే వారి వారి జీవితాల్లో ఎలాగ ఉంటుంది అనేది రాయండి. సార్ మీరు రాలా? మన జీవితం ఎలా ఉంటుందో రాసుకోండి. సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయం కింద ముందు మన జీవితంలో మనం ఎలా ఉండాలో రాసుకోండి. అర్థమైంది అనుకుంటాను. యమ నియమాలు ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఏమేమి చర్చించుకున్నాం సింగిల్ వర్డ్ లో? యమము